హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. మహాభారతం అదొక మహాసముద్రం కూడాను. ఎందుకంటే 18 పర్వాలు అనగా 18 చాప్టర్స్. ఆ 18 పర్వాల్లో కూడా ఎంతో స్పష్టంగా చెప్పే ధర్మాలు, కథలు, అందులోనూ పాత్రలు, ఇవన్నీ మనకు తెలిపే జీవిత సత్యాలు. ఇలా వీటి కారణంగా మహాభారతం రామాయణ భాగవతాల కన్నా ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ప్రతి మనిషి యొక్క నిజ జీవితానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మహాభారతాన్ని మీకు ఇప్పుడు మన ఛానల్లో ఉచితంగా అందించబోతున్నాం. అవును, ఇంతకు ముందే మనం మహాభారతాన్ని పూర్తిగా 3.5 గంటల్లో వివరించాం. కానీ అందులో కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటూ ఇంకాస్త డీటెయిల్డ్ గా పూర్తి మహాసముద్రాన్ని మీ ముందు ఉంచడానికి ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదంటూ ఈ సిరీస్ ని ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేశాము. కాబట్టి మేము స్టార్ట్ చేస్తున్న ఈ సిరీస్ లో ప్రతి చిన్న వివరాన్ని చాలా డీటెయిల్ గా తీసుకువెళ్తాము. దానికోసమై ముందుగానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మహాభారతం ఎవరు రాశారు, ఎలా రాశారు, ఇదే మహాభారతం తెలుగులో ఎలా వచ్చింది, ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ మహాభారతాన్ని రచించింది కృష్ణద్వైపాయనుడు. ఇతడిని వేదవ్యాసుడు అని కూడా పిలుస్తారు. అయితే మహాభారతం అను ఈ ఇతిహాసముకు ముందుగా జయం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత సందర్భాలు బట్టి అది మహాభారతం వలె మన జనుల చేతికి అందింది. అయితే ఇప్పుడు చెప్పబడిన ఈ వేదవ్యాసుడు 18 పురాణాలు కూడా రచించాడు. ఇలా ఎన్ని శాస్త్రాలు, వేదాలు రచించినప్పటికీ వేదవ్యాసునికి మహాభారతం కూడా రాబోయే తరాలకు అందించాలి అని అనిపించింది. ఇలా తన రచనలతో ధర్మార్థ కామ మోక్షాలను నేటి ప్రజలకు తెలుపుతున్నాడు. అయితే మహాభారతం అంతటిని తరతరాలకు తెలపడానికై తాను రచించాలి అని అనుకుంటాడు. కానీ మహాభారతం ఒక మహాసముద్రం కదా, దానిని ఎలా రచించటం? అంత పెద్ద సముద్రాన్ని తాను ఒక్కడే రచించడం అసంభవం అని గ్రహించాడు. కాబట్టి అటువంటి మహాసముద్రాన్ని రచించగల సామర్థ్యం ఉన్న లేఖకుడు కావలసి వచ్చింది. భూమి అంతా అటువంటి లేఖకుడి కోసం వ్యాస మహర్షి వెతకటం మొదలెడతాడు. అయినప్పటికీ అటువంటి అర్హత ఉన్నవారు ఎవ్వరూ భూమి మీద లేరు. తర్వాత ఆ వ్యాస మహర్షి బ్రహ్మదేవుని కోసమై తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అవ్వడమే కాకుండా వేదవ్యాసుని యొక్క తపన ఏమిటో బ్రహ్మదేవునికి తెలుసు. నీ రచనకి సరైన లేఖకుడు మహాశివుని పుత్రుడు వినాయకుడు. కాబట్టి నీవు వినాయకుడి కోసమై ప్రార్థించు అని చెప్పి అంతర్ధ్యానమవుతాడు బ్రహ్మదేవుడు. వెంటనే వ్యాస మహర్షి వినాయకుడిని స్మరించగా వినాయకుడు అక్కడికి ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమైన వినాయకుడు విషయం ఏంటో తెలుసుకుంటాడు. దానికి వినాయకుడు, నీ కోరిక మేరకు ఈ మహాగ్రంథాన్ని నేను రచిస్తాను. కాకపోతే నీవు ఈ గ్రంథాన్ని చెప్పటం ఎక్కడా ఆపకూడదు. ఒకవేళ అలా ఆపితే గనక నేను ఈ గ్రంథాన్ని రాయకుండానే వెళ్ళిపోతాను అని అంటాడు గణేశుడు. అలా ఆ మహాశివుని పుత్రుడే గణేశుడే స్వయాన్న రచించిన మహాగ్రంథమే మహాభారతం. అలాంటి ఈ మహాభారతమే కలియుగ మొదలుపు సమయంలోనే సంస్కృత భాషలో జనులకు చెందేవి. ఇంకా ఈ అద్భుతమైన మహాకావ్యం సంస్కృతంలో ఉండగా ఎందరో వేరు భాష రచయితలు దీన్ని వేరే భాషల్లో రచించారు. అయితే 10వ శతాబ్దం నాటికి చాళుక్య రాజరాజ నరేంద్రుడు ఉండేవాడు. ఈ మహాభారత గ్రంథ విశేషాలను తెలుసుకున్న ఆయన ఇదే గ్రంథం మన తెలుగులో కూడా ఉంటే బాగుండును కదా అని అనుకున్నాడు. ఈ గ్రంథాన్ని మన వాళ్ళు తెలుగులోనే చదవాలి, తెలుగులోనే వినాలి, తెలుగులోనే చెప్పుకోవాలి అంటూ ఆశించాడు. అయితే ఆ రాజు యొక్క ఆస్థాన కవి నన్నయ్య భట్టారకుడు. ఇతను ఒక గొప్ప పండితుడు. అందువలన ఆ రాజు తన కోరికను నన్నయ్య భట్టరకునితో చెబుతాడు. వెంటనే మహాభారత గ్రంథాన్ని తెలుగులో రచించమని ఆదేశిస్తాడు. మహాభారతం ఒక మహాసముద్రం అయినప్పటికీ నేను ఈ రచనకై సిద్ధంగా ఉన్నానంటూ ఆ పండితుడు సమాధానమిస్తాడు. అలా నన్నయ్య భట్టారకుడు మొదలించిన ఈ మహాభారతం 1053వ సంవత్సరంన పూర్తి చెందింది. నన్నయ్య భట్టారకుడు కేవలం ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం వరకే రచించాడు. అందులోని అరణ్య పర్వం కూడా పూర్తిగా రచించలేదు. దాని యొక్క కారణాలు విచిత్రంగా ఎన్నో చెబుతుంటారు. కానీ అలా దాదాపుగా 2 శతాబ్దాల తరువాత 1208కి ఈ మహాభారత గ్రంథం అనేది తిక్కన సోమయ్య అనే మరో వ్యక్తి పూర్తి చేశాడు. అయితే ఈ తిక్కన సోమయ్య అనే పండితుడు అరణ్య పర్వంలోని నన్నయ్య వదిలిన భాగాన్ని మాత్రం పూర్తి చేయలేదు. అందువలన మహాభారతం అక్కడికి పూర్తి అవ్వలేదు. అలా ఎర్రాప్రగడ అనే కవి 14వ శతాబ్దంలో ఈ గ్రంథాన్ని పూర్తి చేశాడు. అలా ఆ తర్వాత వచ్చిన కవులు ఆయనను గౌరవించి ఈ మహాభారతాన్ని ఎంతో ప్రస్తావన చేస్తూ మరెన్నో శ్లోకాలతో అద్భుతంగా రచించి నేటి కాలం వరకు వాటి యొక్క ప్రతిష్టలను మిగిల్చారు. అయితే ఇక మహాభారతం యొక్క
యొక్క కథను మొదలెడదాం. మహాభారతం ముందుగా తెలియాలి అంటే అందులోని ఒక ప్రాధాన్యత పాత్రను మనం తెలుసుకోవాలి. అవును, ఒకనాడు అద్రిక అనే ఒక అప్సరస బ్రహ్మదేవుని శాపం కారణంగా యమునా నీటిలో ఒక చేపలా జీవిస్తుంది. అయితే ఉపరిచర వసు అనే రాజు వేటలో నిమగ్నమైనప్పుడు తన తేజస్సు కాస్త యమునా నదిలో ఉన్న ఆ చేపను తాకింది. ఇంకా శపించబడిన ఆ చేప గర్భవతి అవ్వింది. కొన్ని నెలల తరువాత అదే యమునా నది ఒడ్డున జాలరులు చేపలు పడుతున్నారు. అలా చేపలు పడుతుండగా అదే జాలరిలో ఆ గర్భవతి చేప కూడా చిక్కుకుంది. ఆ చేపను రెండుగా కోశారు జాలరులు. అయితే ఆ చేప వెంటనే శాప విముక్తురాలయ్యి అటు నుండి అటే అప్సరసగా వెళ్లిపోతుంది. అదే చేప కడుపున ఒక కుమారుడు అలాగే కుమార్తె కూడా ఉన్నారు. అది చూసిన జాలరులు జాలరి వృద్ధికి పెద్ద అయిన దాశరాజుకు అందించారు. అలా జన్మించిన కుమారుడు మత్స్యరాజు పేరుతో మత్స్య దేశానికి రాజవుతాడు. జన్మించిన కుమార్తె మాత్రం అదే వృత్తిలో జాలరిగా దాశరథు దగ్గర పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆ కుమార్తె ఒక చేప కడుపున జన్మించినందుకు తన నుండి 1 యోజనం వరకు చేప కంపు వస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆమె అందం ముందు దేవతలు కూడా పనికిరారేమో అన్నట్టు కనబడుతుంది. అయితే ఆ స్త్రీయే సత్యావతి. సత్యావతి పడవపై జనులను యమునా నదిని దాటిస్తూ ఉండేది. అలా వారిని ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డు దాకా, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు దాకా తన పడవపై తిప్పేది. అలా ఒకరోజు పరాశర అని పిలువబడే ఒక ఋషి సత్యావతి పడవను ఎక్కాడు. ఇతడు వశిష్ఠుని మనవడు. సత్యావతి అలా పడవ నడుపుతూ ఉంటే ఆమెను చూస్తూ ఉన్నాడు పరాశర ఋషి. అద్భుతమో ఆశ్చర్యమో గాని ఎందరో కన్యలను స్త్రీలను చూసిన పరాశర మహర్షికి పెద్దగా ఎవరూ నచ్చలేదు. కానీ ఆయన సత్యావతిని చూసి చూడగానే ఇష్టపడ్డారు. ఆయనలోని కోరిక వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కోరిక అంటే కేవలం ఆమెను కామంగా చూడటమే కాదు, పరాశర మహర్షి యొక్క తండ్రి అయిన శక్తి మహర్షిని ఒక రాక్షసుడు చంపి తినేశాడు. ఆగ్రహంతో పరాశర మహర్షి రాక్షసులను అంతం చేసేందుకు ఒక యాగం మొదలెట్టాడు. కానీ ఎందరో మహర్షులు అక్కడకు చేరుకొని యాగాన్ని ఆపివేశారు. మునులంటేనే శాంతం ఇంకా సంయమనం కదా అనబడే ఒక్క కారణంతో పరాశరుడు తన ఆగ్రహాన్ని తగ్గించుకున్నాడు. కానీ ఈలోపు రాక్షసుల దండయాత్ర మరీ తీవ్రంగా కొనసాగింది. భూభారం చాలా వరకు పెరిగిపోయింది. యాగాలు తపస్సులు చేసుకునే మునులకు రాక్షస జాతియే పెద్ద ఇబ్బందిగా మారింది. ఇంకా ధర్మం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ధర్మమే 4 వేదాల రూపంలో తిరుగుతున్నా సరే వాటిని మొదటి నుండి అర్థమయ్యేలా ఎలా చదవాలో తెలియక వాటిని పక్కకు దోశారు జనాలు. అందువల్ల ఎవరో ఒక అవతార పురుషుడు భూమిపై జన్మించి ఈ వేదాలను సరిదిద్ది జనులకు అందిస్తే బాగుండును కదా. ఆ జ్ఞాని ఎవరో నా వంశంలోనే జన్మిస్తే మరీ బాగుండును కదా అని పరాశర మహర్షి అనుకున్నాడు. అలాంటివాడు జన్మించాలంటే పరాశర లాంటి మహానుభావునికే జన్మించగలడు. కానీ ఆయనేమో బ్రహ్మచారి. ఏ స్త్రీని చూసినా పెద్ద ఆకర్షింపు కనబడదు. అలా చివరికి ఆయన సత్యావతి పడవ ఎక్కాడు. అలా ఆ మహానుభావుని చూపు చివరిగా సత్యావతిపై పడింది కూడా. ఎంతటి ఆశ్చర్యమో గాని వారిద్దరి కలయిక మహాభారతాన్ని కొనసాగించింది. అవును, పరాశర ఋషి తన కోరిక సత్యావతికి వివరించాడు. అడిగినవాడు ముని కాబట్టి సత్యావతి ఆయన కోరికను కాదనడానికి భయపడింది. కొన్ని సాకులు చెప్పసాగింది. కానీ ఆమె సాకులనే వరాలుగా మార్చి ఆమె యొక్క చేప వాసనను పోగొట్టాడు. ఎవరైనా చూస్తారేమో అన్న ఆమె భయాన్ని చల్లని చీకటి మేఘాలతో అక్కడి ప్రదేశంతో కప్పించేశాడు. అలాగే తానొక కుమారుడిని కన్నప్పటికీ ఆమె కన్యతనం పోదని వరాన్ని ప్రసాదిస్తాడు పరాశర మహర్షి. అలా ఆ అద్భుత వాతావరణంలో వారి శరీర కలయికతో ఒక అద్భుత తేజస్సు గలవాడు జన్మించాడు. అప్పుడే ఆకాశము నుండి తీయటి గొంతుతో కృష్ణద్వైపాయనుడు అని నామకరణం చేసింది ఆకాశవాణి. పరాశరుడు తపస్సుకు వెళ్ళగా కుమారుడు తల్లిని నమస్కరించి, అమ్మా సత్యావతి, భవిష్యత్తులో మీకేమైనా అవసరం వస్తే నన్ను తలుచుకోండి అంటూ అటు నుండి అడవికి బయలుదేరాడు కృష్ణద్వైపాయనుడు. వేదాలన్నిటినీ సరిదిద్ది జనులకు సరైన ధర్మ మార్గంలో నిలబెట్టేవాడు కనుక ఆయనను వేదవ్యాసుడు అని కూడా అంటారు. ఇక ఈ వేదవ్యాసుని ప్రతిష్టలు ముందు కూడా వినబోతున్నాం. పూర్వం ఒకసారి బ్రహ్మసభలో దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారు. అదే చోటున గంగాదేవి నడుచుకుంటూ వస్తుంది. అప్సరసలు సైతం ఆమె అందాన్ని చూసి అసూయ పడేవారు. అటువంటి సమయంలో ఆ సభ అంతా దద్దరిల్లేలా గాలి బలంగా వేసింది.
అలా ఆ గట్టి గాలి వేయటంతో గంగాదేవి చీర జారి కొంగు కాస్త కింద పడింది. దాంతో అక్కడున్న వారంతా వారి తలను పక్కకు తిప్పుకున్నారు. కాని అక్కడే ఉన్న మహాభీషుడు ఆసక్తిగా గంగాదేవినే చూడసాగాడు. ఈ మహాభీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. ఎంతో పరాక్రమవంతుడు. ఎన్నో యాగాలు ధర్మాలు పాటించి బ్రహ్మలోకానికి చేరాడు. ఆ మహాభీషుడే సభలో గంగాదేవిని కళ్ళు తిప్పకుండా చూడటంతో బ్రహ్మదేవుడు ఆగ్రహించాడు. మహాభీష, నీ చూపుతో ఈ సభను అపవిత్రం చేశావు. భూలోకంలో మనుష్య స్త్రీకు జన్మించు అని శపించాడు. దాంతో భయపడ్డ మహాభీషుడు, బ్రహ్మదేవ, నా ఈ చిన్న బలహీనతం కారణంగా దేవలోకంలోని నా ఈ స్థానాన్ని పోగొట్టుకున్నాను. ఇక నన్ను క్షమించి దయచేసి నన్ను భూమిపైన ఒక పుణ్యాత్ముడైన ప్రదీపుడు అనే రాజర్షికి పుత్రుడిగా జన్మించే వరాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. అలాగే తదాస్తు అని పలికాడు బ్రహ్మదేవుడు. ఇదంతా మెల్లిగా అర్థం చేసుకున్న గంగాదేవి, ఏమిటి, నా కారణము వలె మహాభీషుడు బ్రహ్మలోకంలోని స్థానాన్ని పోగొట్టుకున్నాడా? అయ్యో, ఎంత పాపం! మహాబలశాలి కదా, మహాపరాక్రమ వీరుడు కదా. భార్యను చూసే చూపుతో మహాభీషుడు నా వైపు కల్లార్పకుండా చూశాడు. అందుకారణంగా అతనికే భార్యనవుతాను అంటూ గంగాదేవి కూడా భూమి మీదకు వచ్చింది. అలా గంగాదేవి భూలోకంలో అష్టావసువులను కలిసింది. అష్టావసువులు అంటే 8 వసువులు అని అర్థం. వీరు యమధర్మరాజు యొక్క పుత్రులు. అష్టావసువులంతా విచారంగా దుఃఖంగా కనబడ్డారు. ఏం జరిగిందంటూ గంగాదేవి ప్రశ్నించింది. దాంతో వారు జరిగినదంతా ఇలా వివరించారు. వశిష్ఠముని దగ్గర కామధేనువు అనే ఒక అద్భుత ఆవు ఉండేది. కామధేనువు అనే ఆ ఆవు కావాల్సిన ప్రతిదీ క్షణాల్లో ఏర్పాటు చేసేది. ఒకసారి అష్టావసువులు వశిష్ఠముని యొక్క ఆశ్రమానికి వచ్చారు. కామధేనువు యొక్క అద్భుత మాయలను చూసి ఆశ్చర్యపోయారు. అలా అష్టావసుల్లో 8వ వసువు అయిన ప్రభాసుడి యొక్క భార్య ఆ ఆవును చూసి మురిసిపోతుంది. ఈ కామధేనువు యొక్క పాలు తాగితే ముసలితనం రాదంటారు. అయితే ఈ ఆవును నా ప్రాణ స్నేహితురాలకి బహుమతిగా ఇవ్వాలి అంటుంది. దానికి మిగతా వసువులంతా కూడా అంగీకరిస్తారు. అలా ప్రభాసుడు కామధేనువు అను ఆవును దొంగలించే ప్రయత్నం చేశాడు. తపస్సులో ఉన్న వశిష్ఠుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా చూశాడు. వెంటనే అష్టావసుల ముందు ప్రత్యక్షమయ్యి, నీచుల్లారా, దేవతలయ్యుండి ఇతరుల సొమ్ముని ఆశించి ఈ నీచమైన దొంగతనానికి పాల్పడతారా? వెళ్ళండి, మీ దైవత్వాన్ని కోల్పోయి భూమిపై మానవుల్లా జన్మించండి అంటూ శపిస్తాడు. వెంటనే అష్టావసువులు వశిష్ఠుడి కాళ్ళు పట్టుకొని, మహాత్మా, దేవతలైన మేము కామధేనువును చూసి ఏదో గర్వంతో దొంగతనం చేయబోయాం. మా ఈ తప్పుకి క్షమించి శాపాన్ని వెనక్కు తీసుకోండి అంటూ వేడుకున్నారు. శాంతించిన వశిష్ఠుడు, మీలోని మొదటి 7 వసువులు పుట్టగానే మరణిస్తారు. అలా తిరిగి మళ్లీ దేవలోకానికి చేరుతారు. కానీ కామధేనువు ఆవును దొంగలించే ప్రయత్నం చేసిన ఈ ప్రభాసుడు మాత్రం తన పూర్తి జీవితాన్ని సంతానహీనుడిగా గడుపుతాడు అంటూ సమాధానమిచ్చాడు వశిష్ఠుడు. అలా వసువులు జరిగిన ఈ విషయాన్నంతా గంగాదేవికి చెప్పారు. అమ్మా గంగాదేవి, పుట్టగానే ఎవరైనా 7 పిల్లలను కోల్పోతారు అంటే ఏ తల్లి కూడా తన గర్భంలో జన్మించడానికి అంగీకరించదు. కాబట్టి మాత, మీరే ఏదో ఒక దారి చూపండి అంటూ వేడుకున్నారు. దాంతో గంగాదేవి, నేను కూడా కొంతకాలంగా వివాహమాడి పిల్లలను కనాలనుకుంటున్నాను. కాబట్టి మీరంతా నా కడుపున జన్మించండి. కానీ నాకొక దీర్ఘాయుష్షు కుమారుడు కూడా కావాలి అని అంటుంది గంగాదేవి. దానికి అష్టావసువులు, అమ్మా గంగాదేవి, మాలో 8వ వసువు అయిన ప్రభాసుడు మహాపరాక్రముడు, దీర్ఘాయుష్యుతో భూలోకంలోనే ఉంటాడు అని సమాధానమిస్తారు. దానికి గంగాదేవి సంతోషించింది. అలా ఒకనాడు భూలోకంలో ప్రదీపుడు అనే రాజు గంగా నది తీరాన్న తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో గంగాదేవి అక్కడికి వచ్చి అతని యొక్క కుడి తొడపై కూర్చుంటుంది. దాంతో ప్రదీపుడు కళ్ళు తెరిచి చూశాడు. అత్యంత సౌందర్యవతి అయిన గంగాదేవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు నీవు? నా తొడపై ఎందుకు కూర్చున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీపుడు. దాంతో గంగాదేవి, నా పేరు జాహ్నవి, జహను మహర్షి కూతుర్ని. రోజు నీవిక్కడ తపస్సు చేస్తుండగా చూశాను. నీ అందానికి పడిపోయాను. అలాగే నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు భార్యనవుదామని ఇటువైపు వచ్చాను అంటూ చెబుతుంది. దానికి ఆ రాజు, అమ్మా, నేను ఏకపత్ని వ్రతుడను, పరస్త్రీపై కన్నెత్తి కూడా చూడను. నీవేమో అమాయకంగా వచ్చి నా కుడి తొడపై కూర్చున్నావు. భార్య ఎప్పుడూ కూడా భర్త యొక్క ఎడమ తొడపై కూర్చుంటుంది. ఇంకా కుడి తొడపై కూర్చునే అర్హత కేవలం ఒక కూతురికో లేక కూతురు సమానమైన తన కోడలికి మాత్రమే ఉంటుంది. కాబట్టి నీవు నా పుత్రుడిని వివాహం చేసుకో అని అంటాడు. అలా ప్రదీపుడు గంగాదేవికి
తన కుమారుణ్ణి వివాహం చేసుకోమన్న వరాన్ని అందిస్తాడు. ఇలా చాలా కాలం తరువాత ప్రదీపునికి అలాగే తన భార్య సునందకు శపించబడ్డ మహాభీషుడు శంతనుడిగా జన్మించాడు. ప్రదీపుడికి మొత్తం 3 కుమారులు. వారే దేవపి, శంతను ఇంకా బహ్లికుడు. దేవపి చిన్నప్పుడే తపస్సుకి అడవులకు వెళ్లిపోయాడు. అలా శంతనుడు కురు సామ్రాజ్యానికి రాజయ్యాడు. ఆ రాజ్యానికి రాజధానియే హస్తినాపురం. ఓ రోజు ప్రదీపుడు తన కుమారుడైన శంతనుడిని దగ్గరగా పిలిచి, కుమారా శంతన, చాలా కాలం క్రితం ఒక సుందరమైన కన్య నన్ను కలిసింది. నా కుమారుడిని వివాహమాడు అని వరమిచ్చాను. కాబట్టి ఆమె యొక్క కులం, గోత్రం ఏవీ అడగకుండా ఆమెను పెళ్లి చేసుకో అని అన్నాడు. దానికి శంతనుడు, తండ్రి, మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ ఆ స్త్రీని ఎలా గుర్తించటం అని అడిగాడు. దానికి ప్రదీపుడు, ఆమె నీకు గంగా నది తీరాన కనబడుతుంది. ఆమెను చూడగానే నీకు తెలియకుండానే నీ మనసు ఆమెపై ఆకర్షింపబడుతుంది. కాబట్టి ఆమె ఏం చెప్పినా సరే నువ్వు కాదనకుండా వివాహమాడు అని చెప్పి ప్రదీపుడు రాజ్యాన్ని శంతనుడికి అప్పగించి తాను తపోవనానికి వెళ్లిపోతాడు. ఇంకా శంతన మహారాజు యొక్క పాలనలో హస్తినాపురం సిరి సంపదలతో వెలుగుతుంది. ఇంకా శంతనుడు వేట కోసమై గుర్రం మీద అడవులకు బయలుదేరాడు. వెళ్తున్న దారిలో గంగా నది తీరాన్న ఒక అత్యంత అందమైన కన్యను చూశాడు. ఆమెను చూడగానే ప్రేమలో పడ్డాడు. శంతనుడిని చూసిన ఆ కన్య కూడా ఎంతగానో ఇష్టపడింది. ఆమె మరెవరో కాదు, గంగాదేవి. వెంటనే శంతనుడు గుర్రం మీద నుండి దిగి తన వద్దకు వెళ్లి, ఎవరు కన్యా నీవు? ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. దానికి గంగాదేవి వేరే మాట లేకుండా, మహారాజా, మీరు నన్ను వివాహం చేసుకోవాలనుకుంటే నేను కాదనను, కానీ వివాహం తరువాత నేనేం చేసినా సరే మీరు నన్ను అడ్డగించకూడదు, కాదని ప్రశ్నించకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆ మరుక్షణమే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అని షరత్తు పెట్టింది. దాంతో శంతనుడికి తన తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి. తండ్రి చెప్పిన ఆ కన్య ఈవిడేనని గ్రహించి ఆమెను వివాహమాడుతాడు. అలా పెళ్లైన సంవత్సరం తర్వాత గంగాదేవి ఓ మగబిడ్డకు జన్మనిస్తుంది. దాంతో శంతనుడు ఎంతో ఆనందపడతాడు. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు పాపం. గంగాదేవి వెంటనే ఆ బిడ్డను గంగా నది తీరాన్న తీసుకువెళ్లి శంతనుడి కళ్ళ ముందే నదిలో పడవేసింది. అది చూసిన శంతనుడి గుండె బద్దలయ్యింది. ఎంతో ఆగ్రహంతో ఎందుకిలా చేశావు అని అడగబోయాడు. కానీ పెళ్లికి ముందు భార్యకిచ్చిన మాటను గుర్తు తెచ్చుకొని నోటి మాట రాకుండా మౌనంగానే ఎంతో దుఃఖించాడు. ఆ తర్వాత గంగాదేవికి 6 పుత్రులు జన్మించారు. వారందరినీ కూడా గంగా నదిలో పడవేసింది గంగాదేవి. అది చూసిన శంతనుడికి అంతులేని దుఃఖం, వేల అగ్ని జ్వాలాల ఆగ్రహం. కానీ వివాహానికి ముందు మాటిచ్చినట్టుగా శంతనుడు ఏమీ ప్రశ్నించలేకపోతాడు. దుఃఖాన్ని అంతా దాచి మౌనం పాటిస్తాడు. ఆ తర్వాత గంగాదేవి 8వ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను కూడా తీసుకొని గంగాదేవి నదిలో పారవేయడానికి వెళుతుంది. అది చూసిన శంతనుడు ఈసారి మాత్రం మౌనంగా నిలవలేకపోయాడు. ఆగు, ఎందుకిలా చేస్తున్నావు అంటూ గంగాదేవిని అడ్డగించాడు. వెంటనే గంగాదేవి తన నిజ రూపాన్ని ధరించి శంతనుడికి జరిగినదంతా చెబుతుంది. మహారాజా, అష్టావసువులు దేవతలు కనుక దేవలోకంలో వారి అవసరం ఎంతో ఉంది. ఆ అష్టావసులంతా నా కడుపున జన్మించారు. అందువల్ల వారిని చంపి శాపం నుండి విముక్తి కలిగించాను. కానీ ఈ 8వ వాడు సంతానహీనుడిగా భూమిపై పూర్తి జీవితాన్ని గడుపుతాడు. అయితే మీరు పెళ్లికి ముందు ఇచ్చిన మాటను పూర్తిగా తప్పారు. కావున నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నాను. ఈ బిడ్డను కూడా నాతో పాటు తీసుకువెళ్లి పరాక్రమ వీరునిగా తీర్చిదిద్ది తిరిగి మీ దగ్గరకు పంపిస్తాను అని చెప్పి గంగాదేవి అటు నుండి అటే మాయమవుతుంది. ఇక శంతనుడు తిరిగి రాజ్యపాలనలో నిమగ్నమవుతాడు. ఒకరోజు శంతన మహారాజు అడవికై వేటకు బయలుదేరాడు. జంతువులను తన పరాక్రమముతో వేటాడి గంగా నదికి చేరాడు. గంగా నది ఒక చిన్న కాలువ వలె సన్నగా కనబడుతుంటే, అయ్యో, నన్ను విడిచిన గంగాదేవి ఇలా సన్నబడి చిక్కిపోయిందా అంటూ నది ముందుకు వెళ్లి చూడసాగాడు శంతనుడు. వెంటనే నది ప్రవాహము ఆగినట్టుగా అనిపించింది శంతనుడికి. ఆశ్చర్యంతో ఆ ప్రవాహానికి అనుసరించుకుంటూ వెళ్ళాడు శంతనుడు. అక్కడే ఒక అత్యంత పరాక్రమ కుర్రాడు కనబడ్డాడు. తన బాణాలతో గంగా నది ప్రవాహాన్ని సైతం అడ్డుకుంటున్నాడు. ధనుర్బాణాలు చేత ధరించిన ఆ కుమారుడు అత్యంత పరాక్రమ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతడిని చూసిన శంతనుడు ఎంతో ఆశ్చర్య ఆనందంతో, ఎవరివి పుత్రా నీవు అని అడిగాడు.
అప్పుడే ఆ కుర్రాడి వెనక నుండి గంగాదేవి వచ్చి ముందుకు నిలిచింది. మహారాజా, ఇతడు అత్యంత పరాక్రమ వీరుడు. సాక్షాత్తు పరశురాముడి వద్ద అస్త్ర శస్త్రాల విద్యను పొందాడు. బృహస్పతి, శుక్రాచార్య వంటి గురువుల వద్ద శాస్త్ర వేదాలను సైతం నేర్చుకున్నాడు. ఇతడే మీ పుత్రుడు దేవవ్రతుడు అంటూ గంగాదేవి చెప్పింది. అలా ఎన్నో ఏళ్ల తర్వాత శంతనుడు తన కుమారుడిని చూడగా అవధులు లేని ఆనందంతో పొంగిపోయి దేవవ్రతుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. గంగాదేవి అక్కడి నుండి సెలవు తీసుకుంటుంది. దేవవ్రతునికి ఎంతో ఉత్సాహంతో యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు శంతనుడు. అలా 4 ఏళ్లు గడిచాయి. శంతనుడు మళ్లీ ఓసారి వేట కోసమై బయలుదేరాడు. అలా యమునా నది తీరాన్న చేరుకున్నాడు. అతనికి ఎక్కడి నుండో గొప్ప సువాసన వచ్చింది. ఎటు నుండి వస్తుందా అని ఆ సువాసన వెంట నడవసాగాడు. అలా వెళుతూ ఉండగా యమునా నదిలో ఓ పడవపై ఒక అందమైన యువతి కనిపించింది. ఎవరు నీవు అని ప్రశ్నించాడు. దానికి ఆ యువతి, నా పేరు యోజనగంధి, నేను దాశరాజు యొక్క కూతుర్ని అని సమాధానమిస్తుంది. ఈ యోజనగంధి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న వ్యాసుడి తల్లి అయిన సత్యావతియే. ఆమెను గంధావతి, యోజనగంధి అని కూడా పిలుస్తారు. యోజనం వరకు గంధపు వాసన రావటం వలన ఈ నామం వచ్చింది. అయితే సత్యావతిని చూసిన శంతనుడు ఆమెను ఎంతగానో ప్రేమించాడు. నన్ను పెళ్లి చేసుకోమంటూ కోరాడు. దానికి సత్యావతి తండ్రి అనుమతి కూడా ఉండాలి అనటంతో శంతనుడు వెంటనే దాశరాజు దగ్గరకు వెళ్లి, ఓ దాశరాజా, నేను హస్తినాపురం యొక్క రాజు శంతనుడిని. మీ కూతుర్ని మొదటి చూపుతోనే ఎంతగానో ఇష్టపడ్డాను. మీరు అంగీకరిస్తే తనను వివాహమాడి హస్తినాపురానికి రాణిని చేస్తాను అని చెబుతాడు. దానికి దాశరాజు, మహారాజా, మీ అంతటి వారే వచ్చి కోరితే మేము కాదంటామా? కానీ నాదొక చిన్న విన్నపం. వివాహం తరువాత నా కుమార్తె కడుపున జన్మించే పుత్రుడినే మీరు రాజుగా పట్టాభిషేకం చేయాలి. అలా చేస్తానని వాగ్దానం చెయ్యండి అంటూ చెప్పాడు. దానికి శంతనుడు, లేదు, నా శ్రేష్ఠ పుత్రుడైన దేవవ్రతుడు ఎంతో గుణవంతుడు. అతడిని కాక మరెవ్వరికి రాజ్య అధికారాన్ని నేను ఇవ్వదలచలేదు. కావాలంటే మరేదైనా కోరుకోండి అని అంటాడు. దానికి దాశరాజు, మహారాజా, ఒకవేళ నా కుమార్తె మిమ్ములను వివాహమాడితే నీ జ్యేష్ఠ పుత్రుడికి తాను సవతి తల్లి అవుతుంది. సత్యావతి పుత్రులంతా యువరాజుకి దాస్యం వహించాల్సి ఉంటుంది. అటువంటి జీవితాన్ని నా కూతురికి నేను ఇవ్వదలుచుకోలేదు అని బదులిస్తాడు. కాని శంతనుడికి తన కుమారుడంటే అంతులేని ప్రేమ. అందువలన దానికి తిరస్కరించి హస్తినాపురానికి చేరుతాడు. అయినప్పటికీ సత్యావతిని మరవలేకపోతాడు. రాజ్యాన్ని మర్చాడు. రాజ్య కార్యాలను కూడా విడిచాడు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదు. ఎప్పుడూ ఒంటరిగానే స్థిరపడేవాడు. సమయానికి భోజనం కూడా చెయ్యట్లేదు. దాంతో ఏమైందా అని తన కుమారుడు దేవవ్రతుడు మంత్రులందరినీ సమావేశపరిచి విషయం ఏంటో తెలుసుకుంటాడు. తన తండ్రి శంతనుడు సత్యావతిని ప్రేమిస్తున్నాడని, అలాగే వారి వివాహానికి తన తండ్రి ఒక షరతు పెట్టాడని తెలిసి, అయ్యో, నా తండ్రి నా వలనే ఇంత దుఃఖిస్తున్నాడా అనుకొని తానే స్వయంగా దాశరాజు వద్దకు వెళ్లి మాట్లాడుతాడు దేవవ్రతుడు. దాశరాజా, నా తండ్రి శంతనుడు మాత సత్యావతిని ప్రేమించాడు. వెంటనే వారిద్దరికి వివాహం చేయండి అంటూ కోరుతాడు దేవవ్రతుడు. దానికి దాశరాజు, ఓ యువరాజా, దానికి మీరు ఈ షరతును ఒప్పుకోవాలి. నా కూతురు కడుపున జన్మించేవారే హస్తినాపురానికి రాజు కావాలి అంటూ చెబుతాడు. దానికి దేవవ్రతుడు, మీరు కోరినట్టే నేను నా సింహాసనాన్ని త్యజిస్తాను. మాతా సత్యావతి గర్భాన జన్మించే పుత్రులే నా ఈ రాజ్యాన్ని పరిపాలించేలా చేస్తాను అని భీకరంగా చుట్టూ అందరూ చూస్తుండగా ప్రతిజ్ఞ చేస్తాడు దేవవ్రతుడు. అప్పుడు దాశరాజు, ఓ యువరాజా, మీరంటే తండ్రిపై ప్రేమతో సింహాసనాన్ని త్యజిస్తానంటున్నారు. బాగుంది, కానీ రేపు మీకు పుట్టబోయే పుత్రులు రాజ్యకాంక్షతో తిరుగుబాటు చేయరన్న నమ్మకం ఏమైనా ఉందా అని అంటాడు. దానికి దేవవ్రతుడు, ఓ అలా అయితే వినండి నా మరో ప్రతిజ్ఞ. నేను నా జన్మాంతం వివాహం ఆడకుండా, పిల్లలను కనకుండా, వంశాభివృద్ధిని ఆశించకుండా మాత సత్యావతి గర్భాన జన్మించే వారసత్వాన్నే తరతరాలకు యువరాజుగా నియమించి వారికి సేవకుడై దాస్యం వహిస్తూ బ్రహ్మచార్యాన్ని పాటిస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని భీకరంగా ప్రకటిస్తాడు దేవవ్రతుడు. దాంతో ఋషులు, దేవతలు అంతా దేవవ్రతుడు చూపిన ఈ తండ్రి ప్రేమకు మెచ్చి పూల వర్షాన్ని కురిపించి భీష్ముడు
అంటూ పలికారు. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్మునిగా ప్రఖ్యాతి చెందాడు. అలా దాశరాజు ఎంతో ఆనందంతో తన కూతురు సత్యావతిని భీష్ముని వెంట హస్తినాపురానికి పంపించాడు. భీష్ముడి పితృభక్తికి మెచ్చిన శంతనుడు ఎంతగానో ఆనందించాడు. అలాగే ఇచ్ఛామృత్యువు అనబడే వరాన్ని ప్రసాదిస్తాడు. ఇచ్ఛామృత్యువు అంటే తనకు నచ్చినప్పుడే మరణాన్ని పొందటం. అలా ఎంతో ఘనంగా శంతనుడికి సత్యవతికి వివాహం అవ్వింది. అలా కొంతకాలం తర్వాత సత్యవతి దేవి ఇద్దరు మగబిడ్డలకు జన్మనిస్తుంది. వారికి చిత్రాంగద, విచిత్ర వీరుడు అని నామకరణం చేస్తారు. అలా వారు చిన్న వయసులో ఉన్నప్పుడే శంతనుడు అనారోగ్య కారణంగా మరణిస్తాడు. భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి సింహాసనాన్ని తాకకుండా తన చిన్ని చిన్ని తమ్ములను రాజుగా ప్రకటించేంత వరకు ఎంతో శ్రమిస్తూ రాజ్యాన్ని రక్షిస్తున్నాడు. రాజ్య బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అన్నీ తానే చూసుకుంటున్నాడు. అలా తన తమ్ముళ్లను సవతి తల్లి కుమారులుగా చూడకుండా తండ్రి బాధ్యతలన్నీ తానే వహిస్తున్నాడు. అలా కొంతకాలం తర్వాత చిత్రాంగదుడికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. చిత్రాంగదుడు ఎంతో అహంకారంతో నడిచేవాడు. తానే బలవంతుడని గర్వపడి గంధర్వులను సైతం సవాలు చేస్తుంటాడు. అలా ఒకసారి చిత్రాంగదుడు కురుక్షేత్రం అనే స్థలానికి వెళ్తాడు. అక్కడే చిత్రాంగదుడు అన్న పేరు గల గంధర్వరాజు కూడా ఉండేవాడు. కానీ గంధర్వరాజు యొక్క పేరు కూడా చిత్రాంగదుడే. సో ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అవ్వకండి. అలా ఆ గంధర్వరాజు చిత్రాంగదుడిపై ద్వంద్వ యుద్ధానికి రమ్మంటూ సవాలు విసురుతాడు. నేనేమీ తక్కువ తినలేదులేరా మూర్ఖుడా అని ఈ శంతన కుమారుడైన చిత్రాంగదుడు కూడా యుద్ధానికి కాలు దువ్వాడు. అలా యుద్ధంలో చిత్రాంగదుడిని తాకాలంటే ముందు భీష్ముడిని తాకాలి. భీష్ముడు అమితమైన బలం కలవాడు. అందువల్ల ఆ గంధర్వరాజు కేవలం ద్వంద్వ యుద్ధం అన్న పేరుతో చిత్రాంగదునికి రెచ్చగొడతాడు. అహంకారంతో సత్యవతి కుమారుడైన చిత్రాంగదుడు యుద్ధంలో కాలు దువ్వి అక్కడే మరణిస్తాడు. అలా సత్యవతి రెండవ కుమారుడైన విచిత్ర వీరుడు సింహాసనం ఎక్కుతాడు. కానీ విచిత్ర వీరుడు రాజ్యాన్ని పరిపాలించేంత సమర్థుడు కాదు. అందువలన రాజ్యాభివృద్ధి అంతా భీష్ముడే దగ్గరుండి చూసుకునేవాడు. అందువల్ల హస్తినాపురం ఇంకా భీష్ముడు అనే రెండు పేర్లు భూమండలమంతా మారుమోగాయి. ఇంకో పక్కన కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలిక అను పేరు గల రాణులను వివాహం కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఆ ముగ్గురు రాణుల సౌందర్యం గురించి తెలిసిన ఎందరో రాజులు అక్కడికి ప్రత్యక్షమవుతారు. ఇంకా అదే విషయం హస్తినాపురం వరకు పాకింది. భీష్ముడు వెంటనే ఆ ముగ్గురు రాణులను తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొని ఆ స్వయంవరానికి చేరుతాడు. ఆ ముగ్గురు రాణులను తన రథంపై ఎక్కించుకొని భీకరంగా గర్జిస్తూ, ఓ రాజుల్లారా వినండి, నేను ఈ కాశీరాజు కుమార్తెలను నా తమ్ముడు విచిత్ర వీరునికిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాను. సామర్థ్యం ఉన్నవారు ఎవరైనా సరే నాతో తలపడి ఈ రాణులను తీసుకువెళ్ళండి అంటూ చెప్పాడు భీష్ముడు. వెంటనే రాజులంతా ఏకమై భీష్ముడిపై దాడి చేయసాగారు. సమస్త లోకపు రాజులు ఒక్కటవ్వగా భీష్ముడు ఒక్కడే గొర్రెల మందను చీల్చి చెండాడుతున్న సింహము వలె నిలబడ్డాడు. వేలాది బాణాలు భీష్ముడిపైకి వస్తున్నాయి. గదలు, త్రిశూలాలు, కత్తులు, డాలు అని ఏది దొరికితే అది అంటూ రాజులు విర్రవీగి భీష్ముడిపై దూకారు. భీష్ముడు ఒక్క క్షణంలోనే ఎదురు నిలిచిన ప్రతి ఆయుధాన్ని తన బాణాలతో నిర్వీర్యం చేయసాగాడు. ఎత్తిన గదలు, పట్టిన కత్తులు అన్నీ భీష్ముడి బాణాలకు గుజ్జు గుజ్జు అయ్యాయి. రాజుల శరీరాలు తూట్లు పడుతుండగా భీష్ముడి పరాక్రమానికి అందరూ పారిపోయారు. కానీ ఒక్కడే ధైర్యం చేసుకొని ధనుర్బాణాలను ధరించి భీష్ముడి ముందుకు వచ్చాడు. ఓ భీష్మ, ఒక్కడివే అందరినీ తరిమి కొట్టావని అనుకోకు. ఇదేమీ పెద్ద గెలుపు కాదులే. సాధ్యమైతే ముందుగా నా బాణాలను తట్టుకో అంటూ సాల్వుడు సవాలు చేశాడు. భీష్ముడు ఒక్కసారిగా తిరిగి ఒక్క బాణంతో తన రథాన్ని కూల్చాడు. మరో బాణంతో గుర్రాలను కూల్చాడు. ఇంకా సారథిని కూడా పడగొట్టాడు. అలా ఓటమితో సాల్వుడి గుండె బద్దలైనంత పని అయింది. చేసేదేమి లేక తిరిగి వెళ్లిపోతాడు. అలా భీష్ముడు కూడా తిరిగి తన రాజ్యానికి చేరాడు. సత్యవతి ఎంతగానో సంతోషించింది. కానీ అప్పుడే యువరాణిలలో ఒకరు అంబాదేవి అను రాణి ఎంతగానో ఏడవసాగింది. అలా ఆమె ఏడవటంతో సత్యవతి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని విచారంగా అడిగింది. దాంతో అంబాదేవి, అమ్మా, నేను ఇంతకు ముందే సాల్వ మహారాజుని ప్రేమించాను. కానీ నీ కుమారుడు అది తెలుసుకోకుండానే స్వయంవరం నుండి తీసుకువచ్చి తన తమ్ముడితో వివాహం చేయాలనుకుంటున్నాడు అని చెప్పింది. దానికి భీష్ముడు, తల్లి అంబాదేవి, నన్ను క్షమించు. నీవు ఇంతకు ముందే మరొకరిని ప్రేమించావన్న విషయం నాకు తెలియదు. అయినా స్వయంవరంలో ఉన్న స్త్రీ ఇంతకు ముందే మరొకరిని ప్రేమిస్తుందని ఎలా అనుకుంటాం చెప్పు? అయినప్పటికీ
నేను నిన్ను బలవంతం పెట్టను, నీకు నచ్చినట్టుగానే ఆ సాల్వుడిని వివాహమాడు అంటూ కొందరు బ్రాహ్మణులను అంబాదేవికి తోడుగా పంపిస్తాడు భీష్ముడు. అలా మిగతా ఇద్దరు రాణులు పెళ్లికి ఒప్పుకోవటంతో విచిత్రవీర్యుని పెళ్లి అంబిక అంబాలికలతో ఘనంగా జరుగుతుంది. కానీ మరుసటి రోజు ఆశ్చర్యకరంగా అంబాదేవి తిరిగి హస్తినాపురం యొక్క సభలో అడుగుపెట్టింది. దాంతో భీష్ముడు సత్యవతి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇక కథలోకి కాస్త వెనక్కి వెళితే అంబాదేవి తిరిగి సాల్వుడు వద్దకు వెళ్ళింది. కానీ సాల్వుడు అంబాదేవి యొక్క వివాహానికి తిరస్కరించాడు. ఒక క్షత్రియుడు గెలిచిన స్త్రీవి నీవు, అంతేకాక వేరొక క్షత్రియుడు దానం చేసే స్త్రీను నేను వివాహం చేసుకోను, కావాలంటే నీవు తిరిగి ఆ భీష్ముని వద్దకే వెళ్ళు అంటూ సాల్వుడు అంబాదేవి ఎంత బతిమాలినా సరే పెళ్లికి ఒప్పుకోలేదు. అలా తిరిగి హస్తినాపురానికి వచ్చిన అంబాదేవి జరిగిన విషయాన్ని భీష్ముడితో చెప్పింది. అంతేకాక భీష్ముడిని పెళ్లి చేసుకోమంటూ కోరుతుంది. దానికి భీష్ముడు, లేదు, నేను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాను, కావాలంటే నా తమ్ముడు విచిత్ర వీర్యుడినే పెళ్లాడు అంటూ సలహా ఇస్తాడు. కానీ అంబాదేవిని పెళ్లాడడానికి విచిత్ర వీర్యుడు కూడా ఒప్పుకోలేదు. అంబాదేవి ఇంతకు ముందే ఎవరినో ప్రేమించింది అన్న కారణంతో విచిత్ర వీర్యుడు అంబాదేవిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. అలా అంబాదేవిని సాల్వుడు, విచిత్ర వీర్యుడు ఇంకా భీష్ముడు ఎవ్వరు కూడా వివాహానికి ఒప్పుకోలేదు. అంబాదేవి తీవ్రమైన అవమాన దుఃఖంతో అటు నుండి వెళ్లిపోయింది. అటు నుండి అటే మునుల వద్దకు వెళ్లి తన వివాహం జరగకపోవడానికి ముఖ్య కారణమైన భీష్ముడిపై పగ తీర్చుకోవాలంటూ చెప్పింది. కానీ ఆ మునులు ఆమెను ఓదార్చి సాల్వుడినే ఒప్పించాలేమో అని అనుకున్నారు. కానీ సాల్వుడు ఒప్పుకోడేమో అని అనుకొని అంబాదేవితో నీవు నీ పుట్టింటికే వెళ్ళమంటూ సలహా ఇస్తారు ఆ మునులంతా. ఏంటి, ఈ అవమానాలు దుఃఖాలు మళ్ళీ పుట్టింటి వరకు మోసి తల్లిదండ్రుల నెత్తిన పెట్టడం ఎందుకు? వచ్చే జన్మ అయినా మంచి జీవితం పొందేందుకు తపస్సు చేసుకుంటాను అని నిర్ణయించుకుంటుంది అంబాదేవి. అప్పుడే హోత్రవాహనుడు అను రాజశ్రీ ఆమె బాధను విని, అమ్మా అంబాదేవి, నువ్వు నాకు వరసకు మనవరాల్వి అవుతావు, అయినా తపస్సు ఎందుకు? మహేంద్రగిరి పర్వతంపై పరశురాముడు ఉంటాడు, ఆయన వద్దకు వెళ్లి నీ బాధను వివరించు, సహాయం కోరి నా పేరు చెప్పు అని అన్నాడు. అప్పుడే పరశురాముడి శిష్యుల్లోనే శ్రేష్ఠ ముఖ్య శిష్యుడు అకృతవర్ణుడు అక్కడికి వచ్చి పరశురాముడు రేపే ఇక్కడికి వస్తున్నాడు అనే సందేశాన్ని అందిస్తాడు. అలా తర్వాతి రోజు పరశురాముడి రాకడతో హోత్రవాహనుడు అంబాదేవి బాధను పూర్తిగా ఆయనకు వివరించాడు. తన శిష్యుడు భీష్ముడే దీనికి ముఖ్య కారణం అని తెలిసిన పరశురాముడు ఎంతో క్రోధించాడు. కాస్త ఆలోచించి భీష్ముడిని వివాహానికై ఒప్పించేందుకు కురుక్షేత్రం వద్దకు చేరుకుంటాడు. దాంతో భీష్ముడు కూడా కురుక్షేత్రానికి చేరుకొని పరశురాముడిని కలుస్తాడు. తన గురువును ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరవించి ఎన్నో సకల మర్యాదలతో సత్కరించాడు. అప్పుడు పరశురాముడు భీష్మునితో అంబాదేవిని వివాహం చేసుకోమని ఆదేశిస్తాడు. దాంతో భీష్ముడు, క్షమించండి ప్రభు, నేను అజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాను, అందుకై నేను మాతా సత్యవతికి మాటిచ్చాను కూడా, కాబట్టి నేను మాట తప్పలేను, మీ ఆజ్ఞను నేను తిరస్కరిస్తున్నాను అంటూ భీష్ముడు చెబుతాడు. పరశురాముడు క్రోధిస్తాడు. కానీ భీష్ముడు పరశురాముడిని మనసారా వేడుకుంటూ తన మాటను తిరస్కరిస్తాడు. మండిపడ్డ పరశురాముడు, భీష్మ, నా మాట విని అంబాదేవిని వివాహమాడు, లేకపోతే నీతో సహా నీ రాజ్యంలో ఉన్న మంత్రులందరినీ నాశనం చేస్తాను అంటూ హెచ్చరించసాగాడు. కానీ భీష్ముడు, నేను నా మాట తప్పలేను, బ్రహ్మచర్యాన్ని వీడలేను అంటూ ఎంతగానో వేడుకుంటున్నాడు. అలా గురువు హెచ్చరికలు, శిష్యుని ప్రార్థనలు పదే పదే కొనసాగాయి. అయ్యా పరశురామ ప్రభు, మీరు నాకు విద్య నేర్పిన గురువులు, 4 విధాలైన ధనుర్వేదాన్ని కూడా నేర్పించారు, అంతటి వారు మీరు అంటూ ప్రార్థించటం, కీర్తించటం మొదలెట్టాడు. ఆహా, అవునా భీష్మ, నేను నీ గురువు అయితే నువ్వు ఎందుకని నా ఆజ్ఞను కాదంటున్నావు? కాబట్టి అంబాదేవిని వివాహమాడి నీ గురువు మనస్సుకు శాంతం కలిగించు అని అన్నాడు. దానికి భీష్ముడు, అయ్యో ప్రభు, సాక్షాత్తు ఇంద్రుడు, దేవతలు వచ్చి చెప్పినా నేను నా మాటకే కట్టుబడి ఉంటాను. పైగా పరపురుషుడిని కోరిన ఈ అంబాదేవిని ఎందుకు వివాహం చేసుకోవాలి? మీరు పదే పదే నన్ను హెచ్చరిస్తూ యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్టు ఉంది. అంతేగాక మీరు యుద్ధమే కోరితే దానికి నేను సిద్ధం, కానీ అంబాదేవిని మాత్రం వివాహం చేసుకోను అంటాడు భీష్ముడు. దానికి ఆగ్రహించిన పరశురాముడు, ఏమిటి, నాతో యుద్ధం చేసి నీవు నిలవగలవా? నన్ను తట్టుకునేంత శక్తి నీలో ఉందా? నేనొక్కడినే 21 సార్లు భూమండలం అంతటా తిరిగి జయించి వచ్చాను,
అది నీకు తెలిసినదే కదా అని అన్నాడు. ఇంకా ఓపిక కోల్పోయిన భీష్ముడు, ప్రభు, మీరు చంపిన ఆ క్షత్రియులు అంతా గడ్డిపోచంతో సమానమైన వారు. ఆ మాత్రానికే దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ భీష్ముడు ఉన్నాడు. నాతో సమానమైన వారు ఈ భూమండలంలోనే ఎక్కడా లేరు. మీరు అంతలా కోరుతున్నారు కాబట్టి ఒక క్షత్రియునిగా నేను యుద్ధానికి సిద్ధం అంటూ నిర్భయంగా చెప్పాడు భీష్ముడు. ఆ మాటలు అన్నీ విన్నా పరశురాముడు ఒక్కసారిగా గట్టిగా నవ్వి, ఆహా, నువ్వు నాతో యుద్ధం చేస్తావా? అయితే సరే, నేను యుద్ధం చేసి చాలా కాలం అవుతుంది. ఈ కురుక్షేత్రం అనే భూమి మీదే నిన్ను పడగొడతాను. నీ తల్లి గంగాదేవి నీ స్థితిని చూసి రోదిస్తుంది. వెళ్ళి యుద్ధానికి ఏర్పాట్లు చేసుకొనిరా అంటాడు పరశురాముడు. అలా రాజ్యానికి చేరిన భీష్ముడిని చూసి సత్యవతి యుద్ధాన్ని మానుకోమని వేడుకుంటుంది. భీష్ముడు వినలేదు. గంగాదేవియే దిగివచ్చి భీష్ముడికి యుద్ధం మానుకోమని పలుసార్లు వేడుకుంటుంది. ఇదే మాట పరశురాముడితో చెప్పమని భీష్ముడు అన్నాడు. లేదు, నీ కొడుక్కే సర్ది చెప్పుకో అని పరశురాముడు అన్నాడు. అబ్బే, బ్రాహ్మణుడైన పరశురాముడికే అంత గర్వం ఉంటే క్షత్రియుడైన నాకెంత ఉండాలి అనే విధంగా భీష్ముడు సరాసరి యుద్ధానికి బయలుదేరాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగినవాడు పరశురాముడు. దేవలోకం నుండి దిగి గంగాదేవికి జన్మించిన పరాక్రముడు భీష్ముడు. సత్యవతి గంగాదేవిల ఆశీర్వాదాలు సైతం పొందినవాడు. ఇలా వారి మధ్య యుద్ధం అంటే చూడటానికి ఆసక్తిగా ఉంటుందని ఇంద్రుడు ఇంకా ఇతర దేవతలు ఆకాశం నుండి తెగ మురిసి మరీ చూస్తున్నారు. అలా భీష్ముడు రథంపై వెళ్లి పరశురాముడి ముందు ఆగాడు. కవచం, ధనుర్బాణాలు, రథానికి సారథి అంటూ పూర్తి సిద్ధంతో వచ్చాడు. కాని పరశురాముడు ఖాళీగా నేల మీద నించున్నాడు. వెంటనే భీష్ముడు రథం దిగి భక్తితో తన గురువు కాళ్లను నమస్కరించి, ప్రభు, మీరు నాకు విద్య నేర్పిన గురువు. ఈ విధిరాత వలన మీతోనే యుద్ధం చేయవలసి వస్తుంది. మీరేమో రథం లేకుండా యుద్ధానికి వచ్చారు. గుర్రాలు, కవచాలు, ఇంకా సారథి ఇవి లేకుండా యుద్ధం ఎలా? మీరు కూడా యుద్ధ ధర్మంతో కవచాన్ని ధరించండి, సారథితో రథంపై కనబడండి, అప్పుడే మీతో యుద్ధం చేస్తాను అని భీష్ముడు ఎంతో భక్తితో పలుసార్లు పరశురాముడిని మొక్కుతాడు. దానికి పరశురాముడు గట్టిగా నవ్వి, ఓ ప్రియ శిష్య భీష్మ, ఈ నేలే నా రథం, నేను నేర్చిన వేదాలే నా గుర్రాలు, ఇక్కడ వేచే గాలే నా సారథి, వేదమూర్తులైన గాయత్రి, సావిత్రి, సరస్వతులే నా కవచాలు. అందుకని నీవు నా గురించి దిగులు చెందకు అని అన్నాడు పరశురాముడు. అలా అన్న వెంటనే భీష్ముడి మనోనేత్రాలకు పరశురాముడు ఒక మహిమాన్విత రథంపై ఉన్నట్టుగా కనబడ్డాడు. ఆ రథం నగరమంతా వ్యాపిస్తున్నట్టుగా, అలాగే అందులో ఎన్నో అస్త్రశస్త్రాలు ఉన్నట్టుగా, దివ్యమైన గుర్రాలు మెరుస్తూ తన ప్రియ శిష్యుడు అకృతావర్ణుడు రథసారథ్యం చేస్తున్నట్టు కనిపించాయి. భీష్ముడు తన గురువును మరోసారి నమస్కరించి తన రథం ఎక్కాడు. అలా గురు శిష్యుల యుద్ధం మొదలయ్యింది. భీకరంగా ఒకరిపై ఒకరు అస్త్రశస్త్రాల వర్షాన్ని కురిపించారు. వారి యుద్ధానికి తిరుగులేదు. వాడని ఆయుధమంటూ మిగల్లేదు. రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి. కాని యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. తుఫాను వలె వర్షాన్ని కురిపించాడు పరశురాముడు. అగ్నిజ్వాలంతో వరుణాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు భీష్ముడు. అలా భీష్ముడు కొన్ని బాణాలు గురిపెట్టి సంధించగా అవి పరశురాముడికి తీవ్రంగా గాయం చేశాయి. పరశురాముడి శరీరమంతా రక్తం కారుతుంది. అయితే రక్తము చుక్క కారేది పరశురాముడి శరీరానికి అయితే కన్నీరు కార్చేది మాత్రం భీష్ముడే. గురువుని తన బాణాలతో గుచ్చాను అన్న బాధ ఎంతగానో కలిగింది భీష్మునికి. కానీ పరశురాముడి కోపం తీవ్ర స్థాయిలోకి చేరింది. భీష్ముడి ఛాతీపై తీవ్రమైన బాణాలను సంధించాడు. దాంతో భీష్ముడు అలా ధనస్సు పట్టి శరీరం అదుపు తప్పినట్టుగా రథంపై మూర్చబోయాడు. అయితే అలా స్పృహ తప్పి పడుతున్న భీష్ముడు స్పృహ తప్పుతూ ఒక అద్భుత దృశ్యాన్ని గమనించాడు. అదేమిటంటే పడిపోతున్న భీష్ముడిని జాలితో తన తల్లి గంగాదేవియే రథం పట్టి సారథ్యం చేస్తుంటే భీష్ముడిని మోస్తూ అష్టావసులు నడిచారు. ఇక్కడ అష్టావసులు అంటే పూర్వజన్మలో భీష్ముడి సోదరులు, భీష్ముడిపై ఎంతో ప్రేమ కలిగిన వారు. దీన్ని మనం ఇంతకు ముందే వివరించుకున్నాము. అదే ఒక శాపం కారణంగా అష్టావసుల్లో ప్రభాసుడు అనేవాడు ఇలా భీష్ముడిగా జన్మించాడు అని. అలా ఆ దృశ్యం చూస్తూ తన 2 చేతులతో తన తల్లి గంగాదేవికి నమస్కరిస్తూ భీష్ముడు మోర్చబోయాడు. ఎంతైనా తల్లి ప్రేమ వర్ణించరానిది.
ఆ తర్వాత మోర్చ నుండి బయటకు వచ్చిన భీష్ముడు మరుసటి రోజుకి మళ్లీ పరశురాముడి ముందు యుద్ధానికి నిలిచాడు. పరశురాముడు ఎంతో ఆగ్రహంతో భీష్ముడిపై బాణాలను సంధించాడు. భీష్ముడు వాటన్నిటిని అడ్డుకొని శక్తి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రపు దాటికి పరశురాముడు మూర్ఛబోయాడు. వెంటనే పరశురాముడి రథసారథి తనను స్పృహ కల్పించాడు. పరశురాముడు మరింత ఆగ్రహంతో వెంటనే దివ్యాస్త్రాలతో భీష్ముడిని గాయపరిచాడు. కానీ భీష్ముడు వెంటనే వాటిని నిర్వీర్యం చేశాడు. పరశురాముడు క్రోధంతో అన్ని దివ్యాస్త్రాలే వాడుతున్నాడు. కానీ ప్రియ శిష్యుడైన భీష్ముడు కేవలం వాటిని అడ్డుకునే బాణాలు ప్రయోగించి పరశురాముడి అస్త్రశస్త్రాలన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నాడు. దాంతో పరశురాముడి కోపం రెట్టింపు చెందింది. ఆ రోజు పరశురాముడు భీష్ముని చేత ప్రతి బాణాన్ని సంధించేలా చేసి అన్నిటినీ నిర్వీర్యం చేశాడు. అలా ఇక పరశురాముడితో గెలవలేమేమో అనుకున్న భీష్ముడు తిరిగి రాత్రంతా దేవతలను స్మరిస్తూ విజయం కోసం ప్రార్థించాడు. భీష్ముడు పడుకోగా కలలో అష్టావసువులు వచ్చి ప్రస్వాప అనే అస్త్రాన్ని ఇచ్చారు. ఈ అస్త్రాన్ని ఏ దేవతలు ఇప్పటి వరకు వాడలేదు. పరశురాముడి దగ్గర కూడా అటువంటి అస్త్రం లేదు. ఎందుకంటే ఆ అస్త్రం కేవలం వసువుల దగ్గరే ఉంటుంది. ఆ వసువులే భీష్మునికి ఇచ్చారు. అంతేగాక ఈ అస్త్రం ఎంతటి వాడినైనా నిద్రలోకి తీసుకువెళ్తుంది. పరశురాముడు చిరంజీవి గనక ఆయనను చంపలేము. కానీ ఈ అస్త్రంతో ఆయనను ఎక్కువసేపు నిద్రలోకి తీసుకువెళ్లొచ్చు. యుద్ధంలో ఎక్కువసేపు నిద్రించిన వారు ఓడిపోయిన వారితో సమానం అంటూ వసువులు ఆ అస్త్రాన్ని ప్రసాదించారు. మళ్ళీ చెప్తున్నాను, పూర్వజన్మలో భీష్ముడు కూడా ఆ వసువుల్లో ఒక్కడు. ఆ బంధం వల్లే వారు భీష్ముడిని తరచుగా సహాయం చేస్తున్నారు. భీష్ముడు దెబ్బతినటం వసువులకు నచ్చలేదు. పైగా భీష్ముడు ధర్మంపై నిలబడ్డాడు. ఆ ధర్మంతోనే గురువును ఎదిరిస్తున్నాడు. అలా మరుసటి రోజు భీష్ముడికి పరశురాముడికి యుద్ధం కొనసాగింది. వేరువేరు అస్త్రాలు, విషపూర్వితమైన అస్త్రాలు సైతం పరశురాముడు ప్రయోగించాడు. భీష్ముడిని ఎంతగానో నొప్పించాడు. పాపం భీష్ముడు ఆ అస్త్రాలకు కాస్త విలవిలలాడాడు. కాని అప్పటికి గురువు సంధించే ప్రతి అస్త్రమును ముక్కలు చేశాడు. పరశురాముడు అంతటి వాడే క్రోధించి వేరే అస్త్రము లేదన్నట్టు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఇంకా తప్పక భీష్ముడు కూడా అదే అస్త్రాన్ని వ్యతిరేకించడానికి బ్రహ్మాస్త్రాన్నే సంధిస్తాడు. అలా విశ్వమంతటినీ ముంచేయగల బ్రహ్మాస్త్రాన్ని వాడటంతో ప్రకృతి ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటిదాకా సినిమా చూస్తున్న దేవతలు కాస్త భయంతో కిందకు దిగారు. కానీ అక్కడితో భీష్ముడు ఆగలేదు. తన వద్ద ఉన్న ప్రస్వాప అను అస్త్రాన్ని స్మరించి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే నారదుడు భీష్ముడి వద్దకు వెళ్లి, వద్దు భీష్మ, ఆ అస్త్రాన్ని వాడితే ప్రకృతి పరిణామాలే మారిపోతాయి. నీ గురువు పరశురాముడు మహాజ్ఞాని. అంతటి వారిని నువ్వు ఇలా అవమానం చేయవచ్చా అని పలు రకాలుగా నారదుడు సంధి కుదిరిస్తున్నాడు. కలలోకి వచ్చిన వసువులు కూడా ప్రత్యక్షమై, అవును భీష్మ, నారదుడు చెప్పినట్టే చేయు అని అన్నారు. అప్పుడు భీష్ముడు తన అస్త్రాన్ని కిందకు దించాడు. ఇంతటి ఘనకార్యం జరగగా పరశురాముడి తండ్రి అయిన జమదాగ్ని, అలాగే వారి తాత ముత్తాతలు కూడా దిగివచ్చి సర్ది చెప్పసాగారు. ఓ పరశురామ, నీవు బ్రాహ్మణుడివి, క్షత్రియుని వలె యుద్ధం చేస్తున్నావు. ఇక ఈ యుద్ధం మానుకో అంటూ జమదాగ్ని పరశురామునికి చెబుతాడు. కాని పరశురాముడు వీలైతే భీష్ముడినే వెనుదిరగమను అని అంటాడు. దాంతో భీష్ముడు, ఏమిటి, నాది ధర్మం కదా, పైగా నేను క్షత్రియుడను, క్షత్రియ ధర్మంతో నేను ఈ యుద్ధాన్ని విడిచి వెనుదిరగలేను అని అంటాడు. ఈ అద్భుత సన్నివేశానికి మనం చప్పట్లు కొట్టవలసిందే. ఎందుకంటే ఎదురుగా పరశురాముడు, గొప్ప గొప్ప మునులు వచ్చినా సరే భీష్ముడు తన ధర్మాన్ని విడవలేదు. దాంతో దేవతలంతా పరశురాముడి శాంతమును కోరుతారు. దాంతో పరశురాముడు తన బాణాన్ని వెనక్కు తీసుకొని యుద్ధం నుండి వెనుదిరుగుతాడు. అలా భీష్ముడు వెళుతున్న పరశురాముడి వద్దకు వెళ్లి భక్తిపూర్వకంగా నమస్కరించాడు. పరశురాముడు గాయపడి ఉన్నాడు. కానీ భీష్ముడిని చూసి చిన్న చిరునవ్వుతో ప్రేమగా, భీష్మ, నిన్ను మించిన క్షత్రియుడు ఎవ్వడూ లేడు. ఈ యుద్ధంతో నేను ఎంతగానో సంతృప్తి చెందాను అంటూ పరశురాముడు అంబాదేవి వద్దకు వెళ్ళాడు. అమ్మా, నేను నా పూర్తి ప్రయత్నంతో పోరాడాను. కానీ ఆ భీష్ముడు స్వయాన్న నా శిష్యుడు. తను నేర్వని అస్త్రం అంటూ లేదు. పైగా వసువుల అనుగ్రహం కూడా ఉంది. ఇక నీవు భీష్ముని వద్దకు వెళ్లి శరణు కోరడం ఒక్కటే మార్గం అంటూ పరశురాముడు చెబుతాడు అంబాదేవికి. ప్రభు, మీ పరాక్రమ యుద్ధాన్ని నేను చూశాను. మీరు ఎంతగానో ప్రయత్నించారు, కానీ గెలవలేకపోయారు. అలా అని భీష్ముడిని పదే పదే వేడుకోవటం ఆత్మహత్యకు సమానమైనది. ఇంక నేను భీష్ముడిని చంపేదారినే వెతుకుతాను అంటూ సెలవు తీసుకుంటుంది. ఇక భీష్ముడు తన రాజ్యానికి తాను చేరుతాడు.
అలా భీష్ముడు చేసిన చిన్న పొరపాటే తన మరణానికి మొదటి కారణమయ్యింది. అది ఎలాగో భీష్ముడి మరణం సమయంలో మనం వినవచ్చు. విచిత్ర వీరుడు అంబిక అంబాలికలను వివాహమాడాడు. భార్యలతో కామభోగ సుఖాలతో మునిగిన విచిత్ర వీరుడు రాజ్య పాలనను పట్టించుకోలేదు. 3 ఏళ్లు అసలు బయటకు కూడా రాలేదు. అలా అనారోగ్యంతో మంచాన పడతాడు. క్షయరోగం వలన మరణిస్తాడు. ఇక అప్పటికి అంబిక అంబాలికలకు సంతానం అంటూ లేదు. హస్తినాపురానికి వారసుడంటూ ఎవ్వరూ లేరు. రాజ్యమంతా రాజులేని చీకట పాలనలో మునిగిపోయింది. దాంతో సత్యవతి భీష్ముడి వద్దకు వెళ్లి, కుమారా, నువ్వు ఎంతో పరాక్రమ వీరునివి, శాస్త్ర జ్ఞానం ఉన్నవాడివి, సకల లోకాన్ని జయించగల యోధుడవి. కాబట్టి ఈ రాజ్యాన్ని నువ్వే పాలించు. నువ్వే రాజ్యమెక్కి శంతనుడి వారసత్వం యొక్క పాలనను ముందుకు కొనసాగించు. పెళ్లి చేసుకో, పిల్లలను కను అంటూ చెబుతుంది. దానికి భీష్ముడు, అమ్మా, నీకిది భావ్యమేనా? నాలోని ప్రాణమున్నంత వరకు నా ప్రతిజ్ఞను మరవలేను. కావాలంటే నా దగ్గర ఓ పరిష్కారం కూడా ఉంది. అదే దేవర న్యాయము. అనగా ఒక రాజుకి సంతానం లేకపోగా లేదా ఆ రాజు మరణించి వారసత్వం మిగలకపోగా ఒక వేద పండితుడను లేదా కామ కోరికలు లేని ముని లేక బ్రాహ్మణుడను పిలిపించి వారితో సంగమించి రాణులు సంతానమును పొందవచ్చు. అలా ఆ సంతానమే రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఇది దేవర న్యాయము. ఇది ధర్మబద్ధమైనదే. పూర్వం పరశురాముడు క్షత్రియులందరినీ సంహరించి ఒక్కరిని కూడా మిగల్చలేదు. దాంతో ఆ రాజ్యాల్లో వారసత్వం ముందుకు కొనసాగలేదు. అందువల్ల ఆ రాజ్యంలోని రాణులు దేవర న్యాయంతో పిల్లలను కని వారిని యువరాజును చేశారు అంటూ భీష్ముడు చెబుతాడు. ఇక్కడ మరో విషయం, రాణులు ఎవరో మునులతో సంగమించడం అంటే కొందరు తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. ఆ ఒక్క తప్పర్థంతో ఈ మహాభారతం స్త్రీలకు అగౌరవపరిచింది అని అనుకుంటారు చాలా మంది. కానీ సంగమించే ఆ మునులు ఎటువంటి కోరికలు లేనివారు, వారు పుణ్యాత్ములు. అటువంటి వారు ప్రస్తుత కాలంలో లేరు గనక ఇవి ఆచరించట్లేదు. అంతేగాని ప్రస్తుత చట్టము వేరు. సందర్భానికి బట్టి అలాగే మనుషుల బుద్ధిని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఇది పురాణ ధర్మం. మహాభారతం కాలం నాటిదంటే ద్వాపర యుగం నాటి ధర్మం. అంటే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు ఉంటాయి. అంతేగాని ఇందులో చెడు వాక్యాలు ఏవీ లేవు. ఇక కథలోకి వెళితే భీష్ముడు, అమ్మా సత్యవతి, ఈ కార్యానికి తగ్గ మునిని మీరే ఏర్పాటు చేయండి అని అంటాడు. అయితే సత్యవతి, పుత్ర, వివాహానికి ముందు నేను పరాశర ఋషితో ఒక పుత్రుడిని కన్నాను. ఆయన నాకు కన్యతనం పోదన్న వరాన్ని ప్రసాదించాడు. అలా నాకు కృష్ణద్వైపాయనుడు అను పుత్రుడు జన్మించగా అతడు ఎంతో జ్ఞానం కలవాడు. నువ్వు చెప్పిన కార్యానికి సరైనవాడు. ఏదైనా అవసరం వచ్చినా మనసులో స్మరిస్తే మన ముందు ఉంటాడు అని కృష్ణద్వైపాయనుడి జన్మ రహస్యాన్ని వివరిస్తుంది. దానికి భీష్ముడు తల్లిని ఏమాత్రం అనుమానించకుండానే తల్లి మాటకు గౌరవిస్తూ అంగీకరిస్తాడు. అలా సత్యవతి తన పుత్రుడు వ్యాసుడిని స్మరిస్తుంది. వ్యాసుడు అక్కడకు వస్తాడు. ఇక వ్యాసుడిని చూసిన సత్యవతి, పుత్ర, నా కుమారులు మరణించారు. భీష్ముడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు. రాజ్యం అంధకారంలో మునిగిపోయింది. కనుక నీ తమ్ముడి భార్యలకు నీ తపశ్శక్తితో సంతానము కలిగించు అని కోరింది. దానికి వ్యాస మహర్షి, అమ్మా, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. కానీ అంబాలికలకు 1 సంవత్సరం పాటు నేను చెప్పిన వ్రతం పాటిస్తే ఉత్తమ పుత్రులు పుడతారు అని అంటాడు. అప్పుడే సత్యవతి, లేదు నాయన, అప్పటి వరకు వేచి ఉండలేము. రాజు లేక రాజ్య ప్రజలంతా అయోమయమవుతున్నారు. తిండి తిప్పలు అంటూ ప్రజలు నశిస్తున్నారు. కనుక వెంటనే ఈ కార్యాన్ని జరిపించాలి అని సత్యవతి అంటుంది. దాంతో వ్యాసుడు మౌనం వహించాడు. అలా సత్యవతి అంబిక వద్దకు వెళ్లి, అమ్మా, వంశాన్ని నిలబెట్టే దానికన్నా మించిన ధర్మం ఏదీ లేదు. నీకు పుట్టబోయే కుమారుడినే రాజును చేస్తాను. వ్యాసుడు తన తపశ్శక్తిని కుమారుడిగా నీ గర్భంలోకి ప్రవేశపెడతాడు. కనుక నీవి కార్యానికి సిద్ధమయ్యి వంశాన్ని నిలబెట్టు అని చెప్పింది. కానీ అంబిక వ్యాసుని రూపం చూసి అసహించుకొని కళ్ళు మూసుకుంది. అందువలన తనకు ఓ అమితమైన బలం జ్ఞానం కలిగిన గుడ్డివాడు జన్మిస్తాడు. అతడే ధృతరాష్ట్రుడు. ఇంత చేసింది ఒక గుడ్డివాడి కోసమా అనుకుని సత్యవతి ఇంకో కుమారుని కోసమై వ్యాసుడిని కోరుతుంది. ఈసారి వ్యాసుడిని 2వ కోడలైన అంబాలిక వద్దకు పంపింది సత్యవతి. ఇంకా 2వ కోడలు అంబాలిక వద్దకు వెళ్ళాడు వ్యాసుడు. రూపాన్ని చూసిన అంబాలిక తెల్లబడి అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ పొరపాటుతో తెల్లని కుమారుడు జన్మిస్తాడు. అతడే పాండురాజు. అయితే జన్మించిన మొదటివాడు గుడ్డివాడు. భవిష్యత్తులో అంబిక తన కుమారుడు గుడ్డివాడన్న కారణంతో దుఃఖిస్తుందేమో. ఆ గుడ్డివానికి మరో తమ్ముడు తోడై సహాయంగా నిలిస్తే బావుంటుంది కదా అనుకొని సత్యవతి
వ్యాసుడిని మరోసారి అంబిక వద్దకే పంపిస్తుంది. కానీ అంబిక వ్యాసుడి రూపాన్ని అసహించుకుంది. అందువలన ఒక దాసిని తనలానే కనబడేట్టుగా అలంకరించి పంపుతుంది. వెళ్లిన ఆ దాసి వ్యాసునికి నమస్కరించి గౌరవపరుచుతుంది. అలా ఆ దాసికి జన్మించిన వాడు విదురుడు. ఇప్పుడు కాస్త కథలోకి వెనక్కి వెళదాం. పూర్వం మాండవ్యుడు అను బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన ఊరి చివర ఒక ఆశ్రమం నిర్మించుకొని అందులో తపస్సు చేసుకుంటున్నాడు. అయితే ఒకసారి కొందరు దొంగలు రాజభవనం నుండి ఎంతో ధనాన్ని దోచుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మాండవ్యుడి ఆశ్రమంలో దాక్కుంటారు. దొంగలను వెంబడిస్తున్న భటులు మాండవ్యుడి దగ్గరకు వచ్చి పారిపోయిన ఆ దొంగల గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతారు. కానీ మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు సమాధానం ఇవ్వలేదు. దాని వలన ఆ భటుళ్ళు ఆశ్రమంలోకి చేరి చూశారు. దొంగలు కనబడటంతో వారిని పట్టుకుంటారు. కానీ మౌనంగా ఉన్న మాండవ్యుడిని చూసి ఈ దొంగతనంలో తన చెయ్యి కూడా ఉందేమో అని అనుమానించారు. అలా దొంగలతో పాటు మాండవ్యుడిని కూడా తీసుకెళ్తారు ఆ భటుళ్ళు. మహారాజు ఆ దొంగలను మరణశిక్ష విధిస్తాడు. చివరకు మాండవ్యుడిని చూసి మహారాజు ఈ దొంగతనంలో నీ భాగం కూడా ఉందా అని గట్టిగా అడుగుతాడు. కానీ మాండవ్యుడి నోట మాట రాకపోవడంతో రాజు కూడా మాండవ్యుడిని అనుమానాస్పదంగా చూడసాగాడు. ఇక మాండవ్యుడు సన్యాసి రూపంలో ఉండటంతో ఆ మహారాజు భటుల్లారా వీడిని శూలదండన విధించండి అని ఆదేశించాడు. శూలదండన అంటే ఒక శూలంపై కూర్చోబెట్టడం. శూలంపై కూర్చోబెడితే ఆ మనిషి శరీరం మెల్లిగా కిందకు జారుతుంది. దాంతో ఆ శూలం తల నుండి బయటపడి ఆ మనిషిని చంపేస్తుంది. అలా ఆదేశించినట్టే మాండవ్యుడిని శూలంపై కూర్చోబెడతారు భటుళ్ళు. అలా కూర్చోబెట్టినా సరే మాండవ్యుడు నోటి మాట పలకకుండా తపస్సులో నిమగ్నమవుతాడు. శూలం దిగుతున్నా సరే బాధ నొప్పి అంతా భరిస్తూ మౌనం పాటించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. శూలం గొంతు వరకు చేరింది. కానీ మాండవ్యుడు తపస్సు వీడలేదు. నిరంతరం పరమాత్మకై తపస్సు చేయసాగాడు. దాంతో ఓ రాత్రిపూట ఇతర మహర్షులంతా కలిసి పక్షుల రూపంతో మాండవ్యుని వద్దకు చేరారు. ఓ మహానుభావ, నీ ఎటువంటి మహర్షికి ఇంతటి శిక్షను అందించింది ఎవరు అని అడిగారు విచారంగా. దానికి మాండవ్యుడు, మానవుడు తన పూర్వజన్మ కర్మలనే అనుభవిస్తాడు. కాబట్టి నేను గత జన్మలో బహుశా ఏదో ఘోర పాపం చేసుంటాను. అందువల్లే నాకు ఈ శిక్ష కావచ్చు. కనుక దీని మీద వేరొకరిని నిందించకూడదు అంటూ సమాధానమిస్తాడు. ఇదంతా చూస్తున్న భటుళ్ళు, ఏంటి ఇంతకాలం ఈ మహర్షి మానవ్రతాన్ని పాటించాడా? ఇవాళ రాత్రి ఇతర మహర్షులు రావటంతో మాట్లాడాల్సి వచ్చింది. ఇన్ని రోజుల వరకు ఇంకా బ్రతికే ఉన్నాడంటే ఇతడు నిజంగా ఒక గొప్ప మహర్షి అంటూ వెంటనే రాజు వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా తెలిపారు భటుళ్ళు. అది తెలుసుకున్న రాజు వెంటనే మాండవ్యుని వద్దకు వచ్చి క్షమాపణ కోరుతాడు. శరీరంలో దిగి ఉన్న శూలాన్ని తీసేయబోతాడు. కానీ అది అప్పటికే కాస్త గొంతు వరకు దిగి ఉంది. అందువలన కింద నేల భాగంలో ఉన్న శూలాన్ని కోసివేస్తారు. మిగిలిన శూలం తీయడానికి రానట్టుగా మాండవ్యునిలోనే అలానే ఉండిపోయింది. అలా అప్పటి నుండి ఆయనను అణిమాండవ్యుడు అని పిలవసాగారు. ఆ తర్వాత ఆయన ఎన్నో తపస్సులు చేసి ఎన్నో లోకాలకు సైతం ప్రయాణించాడు. అలా ఒకసారి యమలోకానికి కూడా వెళ్ళాడు. యముడిని చూడగానే మాండవ్యునికి తన శిక్ష గుర్తుకు వచ్చింది. యమధర్మరాజా, నాకు అంతటి భయంకరమైన శూలదండన ఎందుకు విధించారు? పూర్వజన్మలో అంతటి మహాపాపం ఏమైనా చేశానా అని అడుగుతాడు. దానికి యమధర్మరాజు, నీవు నీ చిన్నతనంలో స్వేచ్ఛగా ఎగురుతున్న తూనీగలను ముల్లుగుచ్చి మరీ ఆనందించేవాడివి. ఇతరులను హింసించావు కాబట్టే నీకు ఆ పాప ఫలితం తప్పలేదు అంటూ వివరిస్తాడు. అది విన్న మాండవ్యుడు ఎంతగానో ఆగ్రహిస్తాడు. నేనప్పుడు చాలా చిన్న పిల్లాడిని. ఆ చిన్న వయసులో చేసినది పాపం ఎలా అవుతుంది? ఒకవేళ అటువంటి పాపం ఏదైనా ఉన్నా అది తల్లిదండ్రుల ఖాతాలో ఉంటుంది కదా. ఇంకా బాలుడిని హింసించే వారిని శిక్షించాలి గాని బాల్యతనంలోనే వారి శిక్షలను లెక్కించటమా? అంతేకాక నేను బ్రాహ్మణుడను, ఎన్నో తపస్సులు చేశాను. దానిని లెక్క చేయకుండా ఎప్పుడో చిన్నప్పటి పాపానికి ఇంత శిక్ష విధిస్తావా? ఇప్పుడు నేను నీకో శిక్ష విధిస్తున్నాను. భూలోకంలో శూద్ర స్త్రీకి జన్మించుగాక అంటూ శపిస్తాడు మాండవ్యుడు. అందువలన ఆ యముడే అంబిక వద్ద ఉన్న దాసి కడుపున విదురుడుగా జన్మిస్తాడు. ఇక్కడే ఒక చిన్న ప్రశ్న కలగవచ్చు. అదేమిటంటే యముడు విదురుని రూపంలో భూమిపై జన్మిస్తే మరి యమలోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అని. అయితే ఈ సృష్టికి ఒక్కడే యముడు ఉన్నాడనుకోవటం మన మూర్ఖత్వం. యముడన్నది పేరు కాదు, పదవి. అలా ఆ పదవిలో మొత్తం 5 యమధర్మరాజులు ఉంటారు. అయితే ఇప్పటి వీడియోకి ఇదంతా ముఖ్యమైన విషయం అయితే కాదు. దీని గురించి మరెప్పుడైనా చర్చించుకుందాం. అలా అంబిక అంబాలికలకు సంతానం కలగగా హస్తినాపురానికి దాసుడు వలె రక్షిస్తున్న భీష్ముడి మనసు కుదటపడింది. రాజ్యమంతా వేద పురాణ శాస్త్రాలతో
ధర్మ మార్గాన్న నడుస్తుంది. ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇద్దరూ యుక్త వయసుకు వస్తారు. ధృతరాష్ట్రుడు రాజు అయి హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నాడు. అంధుడైనప్పటికీ అత్యంత బలశాలి, జ్ఞాన బుద్ధి కలిగిన వాడు ధృతరాష్ట్రుడు. బండరాలను నుజ్జు చేయగలడు, పైగా ఎంతో తెలివైనవాడు. భీష్ముడంతటి వాడు సంరక్షిస్తున్నాడు. పాండురాజు, విదురుడు వంటి జ్ఞానవంతులు ధృతరాష్ట్రుడి తమ్ముళ్ళు. అలా శంతనుడి వంశం ముందుకు సాగుతుంది. కానీ భీష్ముడికి తన తండ్రి వంశం నిలబెట్టడమే కాక తన వంశం ఎన్నటికీ అంతం కాని రీతిలో నిలబెట్టాలన్న ఆశ కలిగింది. అవును, ధృతరాష్ట్రుడికి వివాహం చెయ్యాలన్న ఆలోచన కలిగింది. సంతానంతో వంశాన్ని నిలబెట్టాలన్న ఆశ బాగానే ఉంది. కానీ ఆ సంతానమే వంశ నాశనానికి కారణమవుతుందని గ్రహించలేదు పాపం భీష్ముడు. ఇక కథలోకి ముందుకు వెళితే గాంధార రాజ్యానికి సుబలుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు కూతురి పేరు గాంధారి. గాంధారి శివుని కోసమై తీవ్రమైన తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు 9 కుమారులను ప్రసాదించమని వరం అడిగింది గాంధారి. శివుడు అనుగ్రహించాడు. అలా ఈ విషయం భీష్ముడి చెవునబడింది. 100 మంది పుత్రులంటే హస్తినాపురానికి సంతానంపై లోటు ఉండదు అని గ్రహించి భీష్ముడు గాంధార రాజ్యం చేరుతాడు. ఇక భీష్ముడంతటి వాడే వచ్చి సంబంధం కోరితే కాదంటామా అని ఆశ్చర్య ఆనందాలతో సుబలుడు కూడా వివాహానికి అంగీకరిస్తాడు. కాని రాజ్యంలోని వారు, అయ్యో గుడ్డివాడితో గాంధారి వివాహమా, పాపం తన జీవితం ఊహించాలన్న అంధకారమే అంటూ గుసగుసలాడారు. కాని సుబలుడు అలా అనుకోలేదు. ధృతరాష్ట్రుడి జ్ఞానమే ధృతరాష్ట్రుడి కన్నులు, ఆ జ్ఞానమే అంధకారాన్ని తొలగించగల వెలుగు. కాబట్టి ఈ వివాహానికి తాను ఒప్పుకున్నాడు. ఇంకా గాంధారిపై ఎన్ని విమర్శలు పుట్టినా వాటికి తను పట్టించుకోలేదు. తండ్రి మాటలను గౌరవించి పెళ్లికై ఒప్పుకుంది గాంధారి. ధృతరాష్ట్రుడినే తన భర్తగా ఊహించుకుంది. విమర్శలను తీసిపారేసింది. బంధువులందరితోనూ ఒప్పించింది. అంతేకాక తన భర్త అంధుడు, భర్త అంధకారాన్ని నేను పంచుకుంటాను, భర్తకు లేని చూపు, భర్త చూడలేని ఈ రంగుల లోకం నాకు వద్దు అని గాంధారి తన కళ్లకు బట్ట కట్టుకుంది. తన జీవితమంతా ఓ తపస్సులా గుడ్డను కప్పుకుంది. ఎప్పుడూ తెరవలేదు కూడాను. అయితే గాంధారి తీసుకున్న ఈ నిర్ణయానికి జైజైలు పలకాల్సిందే. ఎందుకంటే ఈ కాలంలో చిన్ని విషయాలకే విడిపోయే బంధం ఎక్కడా? అసలు పెళ్లికి ముందే భర్తపై ప్రేమను పెంచుకొని తన అంధకార జీవితాన్ని పంచుకోవటం ఎక్కడా? అంతా ఈ మహాభారతం మహిమ కదా. ఆ తర్వాత గాంధారి ధృతరాష్ట్రుల వివాహం ఘనంగా జరిగింది. గాంధారి సోదరుడైన శకుని పెళ్లికి ఎంతో ధన సంపదలతో హస్తినాపురానికి చేరాడు. వివాహం తరువాత కూడా తన సోదరిని చూసుకోవడానికి శకుని తరచుగా హస్తినాపురానికి వస్తుండేవాడు. అయితే ఈ శకుని గురించి మనం ముందు చాలా మాట్లాడుకోవాలి. మహాభారతంలో కృష్ణుడి లీలలు తర్వాత ఎక్కువగా మలుపు తిప్పినది శకుని పాచికాలే. శకుని పాచికాలు, శ్రీకృష్ణుడి లీలలు ఇక్కడే కదా భారత చరిత్ర విధ్వంసం మొదలయ్యింది. ఎందుకంటే గాంధారికి ఒక గుడ్డివాడికిచ్చి వివాహం చేయటం శకునికి అంతగా నచ్చలేదు. భీష్ముడిపై గాను హస్తినాపురం మీద గాను పగబట్టి వారి వంశ నాశనానికి కారకుడయ్యాడు. అది ఎలా జరిగిందనేది మనం త్వరలో వినబోతున్నాం. ఇక కథలోకి వెళితే పూర్వం సూర్యుడు అనే యాదవరాజుకు ప్రద అనే ఓ కూతురు ఉండేది. సూర్యుడి యొక్క మేనత్త కుమారుడైన కుంతిభోజునికి సంతానం లేదు. అందువలన కుంతిభోజునికి తన కూతురైన ప్రదాను పెంచుకోవడానికి ఇస్తాడు సూర్యుడు. అలా ఆ ప్రద కుంతిభోజనుని వద్ద పెరగటంతో కుంతీదేవి అనే పేరు పొందుతుంది. అయితే ఓసారి దుర్వాసముని కుంతిభోజుని ఇంటికి వస్తాడు. ఆయన మహాకోపిష్టి, ఏమాత్రం ఆటంకం కలిగించినా శపిస్తూ ఉంటాడు. ఆయన్ను చూసి దేవతలు సైతం భయపడతారు. అటువంటి ఆ ముని కుంతిభోజనుడి ఇంటికి చేరగా కుంతీదేవి ఏమాత్రం భయపడకుండా సకల మర్యాదలతో సత్కరించింది. కుంతీదేవి సేవలకు మెచ్చిన దుర్వాసముని, కుమారి, నీ సేవలకు నేను ఎంతగానో తృప్తి చెందాను. కావున నేను నీకో మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని జపించి ఏ దేవుడిని స్మరిస్తే ఆ దేవుడు నీ ముందు ప్రత్యక్షమై నువ్వు కోరిన బిడ్డను నీకు ప్రసాదిస్తారు అని ఆశీర్వదించి వెళ్లిపోయాడు. అలా ఒకరోజు కుంతీదేవి స్నానానికై గంగా నది తీరాన చేరింది. స్నానం చేసి బట్టలు ధరించింది. అప్పుడే సూర్యుడు సముద్రం నుండి బయటకు వస్తున్నట్టుగా అద్భుత తేజస్సుతో వెలుగుతున్నాడు. సూర్యుడిని చూస్తూ ఆయన వెలుగుకు ప్రసన్నురాలయ్యింది. సూర్య కిరణాల వెలుగు చూసి సూర్యదేవుడే దిగి వస్తే ఇంకెంత అందంగా ఉంటాడా అనుకుంది.
అప్పుడే దుర్వాస మహర్షి ప్రసాదించిన మంత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంది. నిజంగా ఆ మంత్రం పనిచేస్తుందా? పనిచేస్తే నేను సూర్యదేవుడిని పిలవవచ్చా అని ఓ చిన్ని బాలికలా ఆలోచించింది. కుంతీదేవి ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకుంది. వెంటనే ఆ మంత్రాన్ని ఉపయోగించి, ఓ సూర్యదేవా, నాకు నీతో సమానుడైన కుమారుడిని ప్రసాదించు అని కోరింది. దాంతో సూర్యదేవుడు వెంటనే కుంతీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు. సూర్యదేవుడిని చూడగానే కుంతీదేవి గజగజ వణికిపోయింది. ఏదో పొరపాటుతో నిజమా అబద్ధమా అన్న అనుమానంతో మంత్రాన్ని ఉపయోగించిందే తప్ప పుత్రుడను పొందాలన్న ఆశ కుంతీదేవికి లేనేలేదు. దాంతో సూర్యదేవుడు, అమ్మా కుంతీదేవి, భయపడకు, నేను నీ కోరికను తీర్చడానికే ఇక్కడకు వచ్చాను అని అన్నాడు. దానికి కుంతీదేవి, ఓ సూర్యదేవా, నా ఈ పొరపాటును క్షమించు. నేను కేవలం ఆసక్తితో మంత్రాన్ని ప్రయోగించానే తప్ప నాకు ఏ పుత్రుడు వద్దు అంటూ వేడుకుంది. ఓ కుంతీదేవి, నీకు మంత్రాన్ని ప్రసాదించినది దుర్వాసముని అని నాకు తెలుసు. అయితే మునుల మంత్రాన్ని నేను కాదంటే నా దైవత్వానికి అర్థం ఉండదు. కనుక నేను నీకు పుత్రుడను ప్రసాదించకుండా వెళ్ళలేను అని అన్నాడు సూర్యదేవుడు. దాంతో కుంతీదేవి, సూర్యదేవా, నేను ఇంకా కన్యని. కన్య గర్భవతి అవితే తల్లిదండ్రులు అవమాన పాలవుతారు, జనులంతా నవ్వుకుంటారు. నేనేదో ఆసక్తితో మంత్రాన్ని జపించాను తప్ప నాకు పుత్రుడు వద్దు అంటూ వేడుకోసాగింది. అప్పుడు సూర్యదేవుడు, అమ్మా కుంతీదేవి, దిగులు చెందకు, నేను నీ పుత్రుడిని గర్భం లేకుండానే అందిస్తాను. నీ కన్యతనము పోకుండా నీ చేతికే ఆ పుత్రుడను అందిస్తాను అంటూ చెప్పి 1000 కిరణాల సూర్య తేజస్సుతో ఓ పుత్రుడను కుంతీదేవి చేతికి అందించాడు సూర్యదేవుడు. ఆ పుత్రుడు పుట్టుకతోనే కవచ కుండలాలను కలిగి ఉన్నాడు. అత్యంత తేజస్సుతో వెలుగుతున్నాడు. అతడే కర్ణుడు. చూస్తూనే కర్ణుడిపై కుంతీదేవి యొక్క ప్రేమ పెరిగిపోసాగింది. కానీ తన దుఃఖం ఆగలేదు. ఎందుకు ఇలా జరగాలి? దుర్వాసముని నాకే ఎందుకు వరాన్ని ప్రసాదించాలి? నాకెందుకని అది ప్రయత్నించాలన్న ఆసక్తి కలగాలి? అయినా ఈ కుమారుడిని ఇంకాసేపు చూసినా నాకు వీడిపై జాలి కలగవచ్చు. తీసుకువెళితే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? కాదని వదిలేస్తే వీడు జీవించి ఉండగలడా? అంతా నా కర్మ అంటూ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో పడిపోయింది. బోరున ఏడవసాగింది. కుంతీదేవి దుఃఖం చూసిన సూర్యదేవుడు ఓ అందమైన మరియు అలంకరించి ఉన్న బంగారు పెట్టెను ఆమెకు అందించాడు. మెత్తటి పరుపులతో ఆ పెట్టె అలంకరించి ఉంది. కుంతీదేవి అదే పెట్టెలో ఆ కుమారుడిని ఉంచి నీటిలో వదిలేసింది. అదే నదిలో అతిరథుడు అను పేరు గల సారథి స్నానం చేస్తుండగా ఆ పెట్టెను చూశాడు. పెట్టెను చూడగానే ఇది రాజవంశీకులది అని గ్రహించి ఆ పెట్టెను ఒడ్డుకు తెరిచి చూశాడు. పెట్టెలో వెలుగుతున్న కుమారుడిని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన భార్య అయిన రాధా వద్దకు వెళ్ళాడు. వెలుగుతున్న ఆ కర్ణ కుమారుడిని చూసి రాధాదేవి, ఈ కుమారుడిని సాక్షాత్తు ఆ ఈశ్వరుడే మనకు ప్రసాదించి ఉంటాడు, దీనిలో సందేహం లేదు, వీడిని మనమే పెంచుకుందాం అని ఆ పుత్రుడికి వసుసేనుడు అని నామకరణం చేసింది. రాధాదేవి వద్ద పెరిగినందున రాధేయుడు అని కూడా అంటారు. పుట్టుకతోనే కవచ కుండలాలు ఉన్నందువలన కర్ణుడు అని కూడా పిలువబడ్డాడు ఆ సూర్య తేజస్సు గల కుమారుడు. అయితే ఇదే కర్ణుడికి పూర్వజన్మ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు వివరించుకుందాం. పూర్వం దంబోదభవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు సూర్యదేవుని గొప్ప భక్తుడు. సూర్యుడి కోసమై తీవ్రమైన తపస్సు చేశాడు. దాంతో తపస్సుకు మెచ్చిన సూర్యదేవుడు నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. దాంతో దంబోదభవుడు మృత్యువు లేకుండా చిరంజీవిగా జీవించే వరాన్ని ప్రసాదించమని కోరుతాడు. అయితే చిరంజీవి అనే వరాన్ని ప్రసాదించటం సృష్టికి విరుద్ధం. అందువలన మరేదైనా కోరుకో అని సూర్యదేవుడు చెబుతాడు. దానికి దంబోదభవుడు, సూర్యదేవా, నాకు 1000 కవచాల వరాన్ని ఇవ్వండి. అందులోని ఒక్కో కవచం ఛేదించాలన్నా కనీసం 1000 ఏళ్ల తపస్సు చేసిన వాడే దిగాలి. అంతేకాక నా కవచాలు అన్నీ చెదిరిపోయి చివరి కవచము ఒక్కటే మిగిలి ఉన్నప్పుడు నీవే నన్ను స్వయాన్న రక్షించాలి అని కోరుతాడు. దానికి సూర్యదేవుడు కూడా అంగీకరిస్తాడు. అలా 1000 కవచాలు పొందిన దంబోదభవుడు అప్పటి నుండి సహస్ర కవచకుడు అని పిలువబడ్డాడు. ఇక వరాలు పొందగానే అహంకారంతో ఆ సహస్ర కవచుడు దేవతలను హింసించటం మొదలెట్టాడు. దేవతలు అంతా విష్ణుదేవుడిని సహాయం కొరకు ప్రార్థించారు. దాంతో విష్ణువు నర ఇంకా నారాయణ అని ఇద్దరుగా భూమిపై జన్మించాడు. అలా ఆ నరనారాయణులు ఇద్దరు 1000 ఏళ్ల తపస్సుతో సహస్ర కవచుడి యొక్క ఒక్కో కవచం ఛేదించారు.
విధించారు. ప్రతి 1000 ఏళ్లకు ఒకసారి తపస్సు చేసి సహస్ర కవచకుడిపై యుద్ధానికి దిగారు. అలా సహస్ర కవచకుడు అన్ని కవచాలు కోల్పోయి చివరి ఒక్క కవచంతో నరనారాయణులతో యుద్ధం చేస్తున్నాడు. అలా నరనారాయణులు చివరి కవచం ఛేదించక ముందే సహస్ర కవచకుడికి వరమిచ్చినట్టుగానే సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఆ సహస్ర కవచకుడిని పట్టుకొని అటు నుండి అటే వెళ్లిపోయాడు. అలా ఈ రోజు కుంతీదేవి మంత్రానికి బదులుగా సూర్యుడు ఆ సహస్ర కవచకుడిని బిడ్డగా ప్రసాదించాడు. ఆ సహస్ర కవచకుడే మరో జన్మ ఎత్తి తన చివరి కవచంతో కర్ణుడిగా పుట్టుకతోనే కవచ కుండలాలు ధరించి మరీ జన్మించాడు. ఇక ప్రస్తుత కథలోకి వెళితే కొంతకాలం తర్వాత కుంతీదేవికి స్వయంవరం ప్రకటించాడు తన తండ్రి కుంతి భోజనుడు. అదే స్వయంవరానికి భీష్ముడు పాండురాజును తీసుకువెళ్లాడు. కుంతీదేవి పాండురాజును తన భర్తగా అంగీకరించింది. అలా కుంతి పాండురాజుల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. కొన్ని రోజుల తర్వాత పాండురాజు మద్రరాజు శల్యుని సోదరి అయిన మాద్రితో కూడా వివాహం చేసుకున్నాడు. అలా కుంతీదేవికి ఓ సవతి వచ్చిందన్న బాధ మిగిలిపోయింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ కుంతీదేవి మాద్రి ఇద్దరు అక్క చెల్లెలు వలె నడుచుకున్నారు. అలా పాండురాజు జైత్రయాత్రకు వెళ్లాడు. పూర్వం ఎప్పుడో శంతనుడు మాత్రమే జైత్రయాత్ర చేసి వచ్చాడు. అయితే ధృతరాష్ట్రుడు పాండురాజులు ఇద్దరు పెద్దయ్యేదాకా భీష్ముడే పరిపాలించాడు. భీష్ముడి పేరు విని ఎవ్వరూ హస్తినాపురం జోలికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ పాండురాజు తన పరాక్రమంతో జైత్రయాత్రను ముందుకు కొనసాగించాడు. చుట్టుపక్కన ఉన్న అన్ని రాజ్యాలను గెలిచి సామంత రాజ్యాలుగా మార్చుకున్నాడు. ఎంతో ధన సంపదతో తిరిగి వచ్చాడు. వచ్చిన ధనంతో దాన ధర్మాలు చేశాడు. అలా ఓ రోజు పాండురాజు వేటకు వెళ్ళాడు. ఎంత నడిచినా సరే ఒక్క జంతువు కూడా ఆయన కంట పడలేదు. ఎంతో అసహనంతో చిరాకుతో ముందుకు సాగాడు. అక్కడే ఓ జింకల జంట కనబడింది. వెంటనే 5 బాణాలతో రెండిటిని పట్టుబట్టాడు. ఒక జింక చనిపోయింది. రెండవ జింక రాజుతో మాట్లాడుతూ, ఓ రాజా, నేను కిందముడు అనే మునిని. ఇక్కడ ఉన్న జింకలను చూసి వాటిలా మేము సంగమించాలనుకున్నాము. అందుకే నేను నా భార్య ఇద్దరము జింకల రూపంలో క్రీడించుకుంటున్నాము. అయితే క్షత్రియ ధర్మముతో నీవు మమ్మల్ని వేటాడటంలో తప్పు లేదు. కానీ క్రీడిస్తున్న వాటిని, పరిగెత్తలేక ఆగిన వాటిని, లేక గాయముతో ఉన్న వాటిని, అంతేకాక ప్రసవిస్తున్న జంతువులను గాని చంపటం అధర్మం. అటువంటిది నీవు మమ్మల్ని చంపటం న్యాయమేనా అని ఆ జింక రూపంలో ఉన్న ముని అన్నాడు. అప్పటికి అసహనంతో నిండి ఉన్న పాండురాజు అహంకారంతో విర్రవీగి లేనిపోని శాస్త్రధర్మాలు, పనికిరాని నీతులు చెబుతూ ఆ ముని మాటకు అడ్డు చెప్పాడు. దాంతో క్రోధించిన ఆ ముని, ఓ మహారాజా, క్రీడిస్తున్న మమ్మల్ని వేటాడి అధర్మంగా చంపావు. నీవు కూడా ఎప్పుడైతే నీ భార్యలతో సమయం గడుపుతావో, ఎప్పుడైతే వారిని సంగమించబోతావో ఆ మరుక్షణమే మరణిస్తావు అంటూ శపించాడు. అప్పుడు పాండురాజు ఒక్క క్షణం అహంకారమును విడిచి తన తప్పును అర్థం చేసుకున్నాడు. క్షమించమని కోరేలోపు ఆ ముని మరణించాడు. అయ్యో, ఎంత పరాక్రమ వీరుడను నేను, ఎంతటి మహావంశములో పెరిగినవాడను. కాని ఒక్క క్షణము అహంకారాన్ని అణచలేక ఈ భయంకరమైన శాపానికి గురి అయ్యాను. తండ్రి విచిత్ర వీరుడు కూడా స్త్రీల చుట్టూ సమయం గడిపి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఇక నేను ఈ పాపభారాన్ని వదలడానికి అరణ్యములోనే జీవిస్తాను. అన్ని ప్రాణులకు సమానంగా చూస్తూ రోజుకు ఒక్కో ఫలం మాత్రమే తింటూ, ఫలము దొరకని నాడు ఆకలితోనే జీవిస్తూ బ్రతుకుతాను అంటూ నిర్ణయించుకున్నాడు పాండురాజు. జరిగినదంతా విన్న కుంతి మాద్రులు బోరున ఏడవసాగారు. మేము కూడా మీ వెంట వచ్చి మిమ్ములను సేవిస్తామంటూ కోరారు. పాండురాజు ఎంత చెప్పినా వినకుండా తన భార్యలిద్దరూ కూడా తన తపస్సుకు తోడవుతారు. అలా తన భార్యలతో పాండురాజు వనప్రస్థావనకు బయలుదేరాడు. ఉత్తర దిక్కు ఉన్న శతశృంగ పర్వం మీద తపస్సు చేసుకుంటున్నాడు. అలా ఓ అమావాస్య రోజు మహాపురుషులంతా బ్రహ్మలోకానికి వెళ్తున్నారు. పాండురాజు కూడా తన భార్యలతో బ్రహ్మలోకానికి వెళ్లబోయాడు. అది చూసిన అక్కడి మహర్షులు, ఓ రాజా, ఇది దేవ మార్గము, ఇటువంటి చోట మీరు వెళ్ళరాదు అని అన్నారు. దాంతో పాండురాజు, అవును కదా, ఎంతటి తపశ్శాలి అయినా సరే బ్రహ్మలోకానికి వెళ్లాలంటే సంతానము ఉండాలి అంటూ అనుకున్నాడు. ఓ మహామునులారా, నాకు సంతానము లేదనే కదా మీరు ఈ దారిన వెళ్ళవద్దని అంటున్నారు. దేవలోకాలు స్వర్గము అంటూ పొందాలనుకుంటే సంతానము కలగాలి అని వేదం చెబుతున్నది. అయితే నేను సంతానమును ఎలాగో పొందలేను, మరైతే నాకు స్వర్గం ప్రాప్తించదా అంటూ విచారంగా అడిగాడు. దానికి ఆ మహర్షులు దివ్య దృష్టితో చూసి,
ఓ రాజా, మీకు పుత్రులు జన్మించలేరని ఎవరు చెప్పారు? భవిష్యత్తులో యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు వచ్చి మీకు స్వయంగా 5 పుత్రులను కలిగిస్తారు. పుత్రుల కోసమై ప్రయత్నించండి చాలు అని ధైర్యం చెప్పి వెళ్లిపోతారు. రోజులు గడిచాయి. కాని పాండురాజు దుఃఖం తగ్గలేదు. దేవ, ఋషి, పృథు, మనుష్య అను 4 రుణాలను తీర్చుకుంటే తప్ప ఎవ్వరూ స్వర్గం వెళ్ళలేరు. ఇదే శాస్త్రం. ఇక పాండురాజు యజ్ఞాలతో దేవతల రుణాన్ని, వేదాలు నేర్చుకోవటం, తపస్సు చేయటంతో ఋషుల రుణాన్ని, దయాగుణాలతో దానం చేస్తూ మనుష్య రుణాన్ని కూడా తీర్చుకున్నాడు. కాని సంతానం లేనందువలన పితృల రుణాన్ని మాత్రం తీర్చుకోలేకపోయాడు. తన భార్య కుంతీదేవి వద్దకు వెళ్లి తన బాధను పంచుకున్నాడు. మునిశాపం వలన నేను ఎన్నటికీ పిల్లలను కనలేను. నాకు సంతానం కలగదు. సంతానం లేకపోతే ఏ పుణ్యలోకాలు కూడా దక్కవు. పితృల రుణాన్ని తీర్చుకోలేను. సంతానం లేని వారు బ్రతికి ఉన్న శవంతో సమానం. కాబట్టి నేను నీకు ధర్మం చెబుతాను. నీవు ఆ ధర్మబద్ధంగానే పిల్లలను కను అంటూ పాండురాజు సంతానమును కలిగే ధర్మాన్ని కుంతితో ఇలా చెబుతాడు. అయితే పుత్రులు 12 రకాలు ఉంటారు. భార్యాభర్తల సంగమంతో పుట్టిన వాడిని ఔరసుడు అని, ఇతర బ్రాహ్మణుడిని నియోహించటం ద్వారా పుట్టిన వాడిని క్షేత్రజుడు అని, ఇతరులకు పుట్టిన వాడిని పెంచుకోవటం ద్వారా దత్తుడు అని, తెలియని వాడైనా సరే అభిమానంతో పెంచుకుంటే కృత్రిముడు అని, తల్లిదండ్రులు వదిలేసిన వాడు ఉత్పన్నుడు అని, తన భార్యకు తెలియకుండానే ఇతర స్త్రీతో కన్నవాడిని గూఢుడు అని అంటారు. అయితే వీరికి ఆస్తిపై గాని లేక బంధుత్వంపై గాని అధికారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. భార్యకు పెళ్లికి ముందే పుట్టిన వాడిని కానీనుడు అని, పెళ్లి సమయంలోనే గర్భం దాల్చి వివాహం వెంటనే పుట్టిన వాడిని సహోడని, తల్లిదండ్రులకు ధనమిచ్చి కొన్నవాడిని క్రీతుడని, భర్త వదిలేసిన స్త్రీకి పుట్టిన వాడిని పౌనర్భవుడు అని, తనంతట తానే వచ్చి నన్ను కొడుకుగా అంగీకరించమని కోరిన వాడిని స్వయం దత్తుడు అని, తన గోత్రము వాడే అయితే జ్ఞాతుడు అని అంటారు. అయితే ఈ 6 వంటి పుత్రులకు వారసత్వంపై గాను ఆస్తిపై గాను అధికారం అస్సలు ఉండదు. ఈ 12 పుత్రులలో ఔరసు పుత్రుడి తరువాత క్షేత్రజుడే ఉత్తముడు. ఔరసుడు అనగా తల్లిదండ్రులకు జన్మించినవాడు. ఆ అవకాశము నాకు లేదు. ఇక రెండవది క్షత్రజుడు. ఇతర బ్రాహ్మణుడో లేక మునితో పుత్రులను కనటం. పూర్వం ఇదే ధర్మాన్ని ఎందరో రాజులు పాటించేవారు. ఈ ధర్మంతోనే మా అన్న ధృతరాష్ట్రుడు ఇంకా నేను జన్మించాము. నీవు కూడా ఓ గొప్ప మునివరముతో సంతానము పొందు అని ఎంతగానో వేడుకున్నాడు పాండురాజు. పెళ్లికి ముందే పుట్టిన బంగారు కవచకుండలాలు కలిగిన కర్ణుడినే పరువు కోసం నీటిపాలు చేసుకుంది కుంతీదేవి. ఇప్పుడు ఏకంగా ముని ద్వారా పిల్లలు కనమనగానే ఒక్కసారి ఆశ్చర్య భయాన్ని పొందింది. భర్త మాటకు కాదనింది. వెంటనే పాండురాజు చేతులెత్తి మొక్కుతూ కుంతీదేవికి వేడుకోసాగాడు. తన భర్త బాధను చూసి కుంతీదేవి కూడా కన్నీరు పెట్టసాగింది. ఇంకా అప్పుడు తన బాల్యములో దుర్వాసముని ప్రసాదించిన వరాన్ని గుర్తు చేసుకుంటుంది. దుర్వాసమని ఇచ్చిన ఆ మంత్రము ద్వారా కోరిన దేవతల చేత పిల్లలను పొందవచ్చు అని కుంతీదేవి పాండురాజుకి చెబుతుంది. కాని ఆ కర్ణుడి పుట్టుకను మాత్రం చెప్పలేకపోయింది. అప్పటికప్పుడే ఆ విషయాన్ని వదిలేసింది. మంత్రోపదేశము గురించి మాత్రమే చెబుతుంది. పాండురాజు సంతోషించి, నేను ధర్మం తప్పినందువల్లనే ఇవాళ నా స్థితి ఇలా అయ్యింది. కనుక పుట్టబోయే నా మొదటి పుత్రుడు ధర్మంగా నడుచుకోవాలి. అందుకోసం ముందుగా యమధర్మరాజును ప్రార్థించు అని చెబుతాడు. అలా కుంతీదేవి ప్రార్థించటంతో యమధర్మరాజు అనుగ్రహించాడు. కుంతీదేవి గర్భం దాల్చింది. అలా ఓ సంవత్సరం తర్వాత యమధర్మరాజు అంశతో ధర్మరాజు జన్మించాడు. లోకమంతా శుభశుకనాలు కనిపించాయి. జన్మించిన ఈ కుమారుడు గొప్ప రాజవుతాడని అక్కడి మునులు చెబుతారు. అప్పుడే ఆ పుత్రుడికి యుధిష్ఠరుడు అని ఆకాశవాణి నామకరణం చేసింది. కుంతీదేవికి మొదటి పుత్రుడు జన్మించాడన్న వార్త హస్తినాపురం వరకు చేరింది. అయితే కుంతీదేవి కన్నా ముందే గాంధారి గర్భం దాల్చింది. కాని బిడ్డ మాత్రం జన్మించలేదు. అలా కుంతీదేవికి మొదటగా పుత్రుడు జన్మించటం, ఆ పుత్రుడే రాజవుతాడన్న విషయం గాంధారి చెవిన పడింది. గాంధారి కడుపు మంటతో ఎంతో దుఃఖభారానికి గురి అయింది. ఓ రోజు అదే కడుపు మంటతో చేతులతో కడుపుపై బాదుకుంది. దాంతో ఆమెకు గర్భస్రవమై ఒక పెద్ద మాంసపు ముద్ద బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న వ్యాసుడు వెంటనే హస్తినాపురానికి చేరి
అమ్మా గాంధారి, బుద్ధి ఉన్నవారు ఎవరైనా సరే ఇలా చేస్తారా? సరే, ఇక జరిగినది వదిలేయండి. ఆ మాంసపు ముక్కను 101 ముక్కలుగా చేసి 101 కుండలలో వేరువేరుగా పెట్టి ప్రతిరోజు నీటితో తడుపుతూ ఉండండి అని చెప్పి వెళ్లిపోయాడు వ్యాసుడు. అలా ధృతరాష్ట్ర గాంధారులిద్దరూ వారి పుత్రుల జననం కోసమై ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈలోపు పాండురాజుకు ఓ బలమైన కుమారుడిని పొందాలన్న ఆలోచన వచ్చింది. కుంతీదేవితో చెబుతూ, కుంతి, యుధిష్ఠరుడు ధర్మపరుడు, అయినా సరే ఆ ధర్మాన్ని నిరంతరం కాపాడడానికి నాకు మరో కుమారుడు కావాలి. వాయువు లాంటి బలం కలిగిన కుమారుడు గనక ఉంటే యుధిష్ఠరుడికి రక్షణగా నిలుస్తాడు. కాబట్టి కుంతి, నీవు ఈసారి వాయుదేవుని కోసమై ప్రార్థించు అని అడుగుతాడు పాండురాజు. అలా కుంతీదేవి వాయుదేవుడిని ప్రార్థిస్తుంది. వాయుదేవుడు అనుగ్రహించాడు. మళ్లీ గర్భం దాల్చింది. ఓ సంవత్సరం తర్వాత వాయు అంశతో అతి పరాక్రమంతో పుత్రుడు జన్మించాడు. అప్పుడే ఆకాశవాణి భీమసేనుడు అని నామకరణం చేస్తుంది. అలా భీముడు జన్మించిన మరికొన్ని క్షణాల్లోనే హస్తినాపురంలో మాంసఖండాలను దాచి ఉంచిన ఓ కుండలో నుంచి దుర్యోధనుడు జన్మించాడు. దుర్యోధనుడు కలిపురుషుడి అంశతో జన్మించాడు. అలా జన్మించగానే అశుభ శుకనాలు కనిపించాయి. జంతువుల అరుపులు, విచిత్ర భయంకర ఘటనలు ఏర్పడ్డాయి. ఆకాశం నుండి రక్తవర్షం కురిసింది. అయితే ధృతరాష్ట్రుడికి ఇంకా ఓ వైశ్య స్త్రీకి కూడా ఇంతకు ముందే వివాహం అయ్యింది. అలా దుర్యోధనుడు జన్మించిన కొన్ని క్షణాల్లోనే ఆ వైశ్య స్త్రీకి యుయుత్సు అనే కుమారుడు జన్మించాడు. ఇంకా ఆ తర్వాత రోజు దుశ్శాసనుడు జన్మించాడు. అలా ధృతరాష్ట్రుడికి 100 కుమారులు జన్మించగా చివరి రోజున దుశ్శల అను కుమార్తె కూడా జన్మించింది. భీష్ముడు, విదురుడు వంటి జ్ఞానులు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి, ఓ ధృతరాష్ట్ర, దుర్యోధనుడు జన్మించినప్పుడే ఎన్నో అశుభ శుకనాలు కనిపించాయి. పక్షులు, జంతువులు వికృతంగా అరిచాయి. వీడు మనకే కాదు, లోకానికి కూడా ప్రమాదమే. కాబట్టి ఈ ఒక్క దుర్యోధనుడిని వదిలేసుకో. ఇంకా 100 పిల్లలు ఉన్నారు కదా అని అంటారు. కానీ దుర్యోధనుడు ఎంతో కాలం వేచి ఉండగా జన్మించిన వాడైనందుకు ధృతరాష్ట్రుడు అందుకు ఒప్పుకోలేకపోయాడు. అయితే ఒకరోజు శతశృంగ పర్వతం మీద ఉన్న కుంతీదేవి భీముడిని భుజంపై పడుకోబెడుతూ నడుస్తుండగా హఠాత్తుగా పొదల్లో నుండి ఎంతో ఆకలితో ఉన్న ఓ పులి బయటకు వచ్చి దాడి చేయబోయింది. ఆ చోటేమో నడవడానికి రానట్టుగా పెద్ద పెద్ద బండరాళ్లతో నిండి ఉంది. కుంతీదేవి భీముడిని తీసుకొని అతి కష్టంతో పరుగులు తీసింది. ఇది గమనించిన పాండురాజు ఆ పులిపై 3 బాణాలు సంధించాడు. దాంతో ఆ పులి గిలగిలా కొట్టుకొని మరణించింది. అప్పటికి కుంతీదేవి ఎంతో భయపడింది. ఇంకో పక్కన దారి కూడా సరిగ్గా లేకపోయింది. అందువలన చేతిలోని భీమసేనుడు కిందకు జారి ఓ పెద్ద బండరాయి మీద పడ్డాడు. కానీ ఆశ్చర్యంగా ఆ బండరాయి భీముడి తాకిడితోనే ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. పాండురాజు వెంటనే కుంతీదేవిని లేపి భీమసేనుడిని ఎత్తుకున్నాడు. భీముడి భుజబలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అంతా దేవతల మహిమ అనుకొని దేవతలను మొక్కి ముందుకు సాగాడు. అయితే 101 కౌరవుల జననం గురించి తెలుసుకున్న పాండురాజు 3 లోకాలను సైతం గెలవగల ఓ కుమారుడిని కనాలనుకున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడు చెడ్డవాడైనా సరే ధృతరాష్ట్రుడు తనని వదులుకోలేదు. ధర్మం ఎంత గొప్పదైనా సరే మొదట అధర్మం గెలుస్తున్నట్టు అనిపిస్తుంది. అటువంటి సమయంలో మరో శక్తివంతమైన కుమారుడు యుధిష్ఠరునికి తోడు ఉండాలి అని అనుకొని పాండురాజు, కుంతీదేవి ఇద్దరు సంవత్సరం పాటు ఇంద్రుని కోసమై తీవ్రమైన తపస్సు చేస్తారు. ఇంద్రుడు ప్రత్యక్షమై శత్రువులను నాశనం చేసే వీరుడు, బంధువులకు సంతోషాన్నిచ్చే ధీరుడు నీకు పుత్రుడిగా జన్మిస్తాడని వరమిస్తాడు. అలా కొంతకాలం తర్వాత కుంతీదేవికి మరో పుత్రుడు జన్మిస్తాడు. వెంటనే ఆకాశవాణి, ఈ కుమారుడు కార్తవీర్యార్జునునికి మించినవాడు, అందువలన అర్జునుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతాడు. ఎదురు పడితే ఇంద్రుడిని సైతం ఓడించగలడు. కాండవ దహనం చేస్తాడు. ధర్మరాజు చేత రాజసూయ యజ్ఞాన్ని చేయిస్తాడు. దేవతల వద్ద దివ్యస్త్రాలు పొందుతాడు. శత్రువులను జయిస్తాడు అంటూ భీకరంగా చెబుతుంది. దాంతో పాండురాజు, కుంతీదేవిలిద్దరూ ఎంతగానో సంతోషిస్తారు. పాండురాజు రెండవ భార్య మాద్రికి కూడా సంతానం పొందాలన్న ఆశ కలిగింది. అటు గాంధారికి, ఇటు కుంతికి ఇద్దరికి సంతానం కలిగింది. పిల్లలను పొందాలనుకున్నా సరే పాండురాజుకు ఆ యోగ్యత లేదు. అందువలన మాద్రి ఎంతో కాలంగా దుఃఖించింది. తన దుఃఖాన్ని పాండురాజు అర్థం చేసుకున్నాడు. కుంతి మంత్రాన్ని నాకు కూడా ఇస్తే బాగుండును కదా, నేను సంతానమును పొందుతాను కదా అని చెప్పింది మాద్రి. దానికి పాండురాజు కూడా అంగీకరించాడు. కుంతీదేవి తన మంత్రాన్ని మాద్రికి ఉపదేశించింది. మాద్రి అశ్విని దేవత
దేవతలను స్మరించింది. అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఇద్దరు పుత్రులను ప్రసాదించారు. అప్పుడే ఆకాశవాణి నకులుడు సహదేవుడు అని నామకరణం చేసింది. అలా కొంతకాలం గడిచింది. వసంతకాలం రావడంతో శతశృంగం అంతా పూల చెట్లతో నిండిపోయింది. అలా ఆ వాతావరణంలో ఓ రోజు పాండురాజు మాద్రిని చూశాడు. ఆ ఒక్క చూపుతో పాండురాజు తన శాపాన్ని గతాన్ని మరిచి మాద్రిపై కోరికలు పెంచుకున్నాడు. మాద్రి ఎంతో దూరం వెళ్లినా సరే పాండురాజు ఆమె వెంట పడ్డాడు. ఆ సమయంలో కుంతీదేవి అక్కడ లేదు. దూరంలో ఉన్న బ్రాహ్మణులకు భోజనాలు వడ్డిస్తుంది. లేకపోతే పాండురాజు మాద్రిలను వెంటనే వేరు చేసేది. కాని అది పాండురాజుకి అంతిమ గడియ కాబట్టి అలా జరగలేదు. పాండురాజు మాద్రిని తాకాడు. మునిశాపంతో అక్కడే మరణించాడు. మాద్రి వెంటనే గట్టిగా కేకలు వేసింది. దూరంగా ఉన్న కుంతి పాండవులు అంతా అక్కడకు వచ్చారు. పాండురాజు మరణం చూసి పోరున ఏడ్చారు. అంతేకాక నేనిక బ్రతకలేనంటూ ప్రాణత్యాగం చేయబోయింది కుంతీదేవి. కాని అప్పుడే మాద్రి, లేదు అక్క, నీవు పాండురాజుకు ఎంతో ఉపకారమును చేశావు. ఆయన కోరికలను తీర్చావు. కాని నేను ఏ కోరిక తీర్చలేదు. చివరకు ఆయన నా మీద కోరికతోనే వెళ్లిపోయాడు. కాబట్టి నేను ఆయనతోనే వెళతాను. ఈ పిల్లలను పెంచటం నా వల్ల కాదు. నీవే వారిని తీర్చిదిద్దు అని మరణానికి సిద్ధమయ్యింది. కాని అందుకు కుంతీదేవి ఒప్పుకోలేదు. అప్పుడే పర్వతంపై ఉన్న ఋషులు శపించబడినది పాండురాజు. అయితే ఆ సమయంలో మాద్రిని తాకాడు కాబట్టి మునిశాపం కారణంతో మాద్రియే మరణిస్తుంది అని చెప్పారు. అందువలన మాద్రి కుంతీదేవిని ఒప్పించి అందరినీ నమస్కరించి పాండురాజు మరణించిన ఆ చితిలోనే దూకి తాను కూడా మరణిస్తుంది. అయితే అక్కడే ఆ పర్వతంపై నివసిస్తున్న ఆ ఋషులు కుంతీదేవి ఇంకా పాండవులను క్షేమంగా హస్తినాపురానికి చేర్చాలని నిర్ణయించుకుంటారు. ఇన్నాళ్ళు పాండురాజు మా మధ్య ఉండి ఎన్నో దానాలు చేశాడు. కాబట్టి ఆయన భార్య పిల్లలను హస్తినాపురానికి చేర్చడమే మన ప్రస్తుత కర్తవ్యం అని నిర్ణయించుకొని వారిని క్షేమంగా హస్తినాపురానికి తీసుకువెళతారు ఆ ఋషులు. అలా పాండవులు కుంతీదేవి హస్తినాపురానికి రావటంతో 101 కౌరవులు వారి ముందుకు వచ్చి గౌరవంగా రాజ్యంలోకి తీసుకువెళ్తారు. జరిగిన విషయం అంతా తెలుసుకున్న విదురుడు, ధృతరాష్ట్ర, గాంధారులు అంతా బోరున ఏడవసాగారు. వచ్చిన ఆ ఋషులు పాండురాజు మాద్రి యొక్క అస్థికాలను ఇచ్చి వెళ్లిపోయారు. విదురుడు దగ్గరుండి మరి సంస్కారం, శ్రాద్ధ కర్మలు, హోమం, దాన ధర్మాలు అన్నీ చేయించాడు. అలా ఒకరోజు వ్యాసుడు రహస్యంగా సత్యవతిని కలిసి, అమ్మా, రానున్న కాలం అతి భయంకరమైనది. నీవు వాటన్నిటినీ తట్టుకోలేవు. ఈ ధృతరాష్ట్రుడి కుమారులు క్రూరులు. వారి తండ్రి కూడా వారిపై గుడ్డి ప్రేమతో వారు చేసే పాపానికి కాదనలేడు. కాబట్టి తల్లి, నీవు ముందుగానే తపోవనానికి వెళ్ళిపో, లేకుంటే నీవు ఈ బాధలేవి భరించలేవు అని చెబుతాడు. వ్యాసుడు చెప్పిన మాటలను భీష్ముడికి ఇంకా విదురునికి కూడా చెప్పి కోడలైన అంబాలికలను కూడా తపోవనానికి తీసుకువెళుతుంది సత్యవతి. అలా వారు అక్కడే కొంతకాలం తపస్సు చేసి ఒకరి తర్వాత ఒకరిగా ప్రాణం విడిచిపెడతారు. పాండవ కౌరవులంతా మొదట కలిసిమెలిసే ఆడుకునేవారు. కాని భీముడి అత్యంత పరాక్రమానికి కౌరవులు బెదిరిపోయారు. ఏ ఆట ఆడినా కౌరవులపై భీముడిదే పై చెయ్యి అయ్యేది. పరుగులు తీయాలన్నా, గొడవకు చెలరేగాలన్నా, బల ప్రదర్శన చెయ్యాలన్నా భీముడి తరువాతే. ఆటలో కౌరవులను ఎత్తిపట్టి గిర్రున తిప్పుతుంటాడు, తరుముతుంటాడు. అలాగే ఓ చేత్తో 10 మందిని, మరో చేత్తో 10 మందిని ఎత్తుతుంటాడు. ఎత్తిన వారిని నీటిలో తోసి ఏడ్పించేవాడు. పళ్ళు కోయడానికి చెట్టు ఎక్కిన కౌరవులను ఒక్క ఊపుతో, పళ్లతో సైతం వారిని కూడా కిందకు పడవేశాడు. 100 మంది కౌరవులు అంతా కలిసి భీముడిపై విజృంభించినా సరే భీముడు వారిని అవలీలగా పడగొడతాడు. భీముడు కేవలం సరదా కోసమే తన బల ప్రదర్శన చేసి కౌరవులను ఆట పట్టించేవాడు. కాని కౌరవులు దానిని సహించలేక భీముడిపై పగ పెంచుకున్నారు. భీముడి భుజబలం ధర్మరాజుకు తోడవితే దుర్యోధనుడు ఎన్నటికీ రాజవ్వలేడని భయపడ్డాడు. దాంతో దుర్యోధనుడు కుట్ర చేసి భీముడిని చంపాలనుకున్నాడు. తన మామ శకుని కూడా ఎల్లప్పుడూ దుర్యోధనుడికి సహకరించేవాడు. శకుని తెలివితేటలు దుర్యోధనుడికి తోడైనప్పటి నుండి దుర్యోధనుడు మరింత క్రూరుడయ్యాడు. ఓ రోజు భీముడు కౌరవులను నీటిలో తోసి ఆట పట్టించసాగాడు. అలా బాగా అలసిపోయి ప్రమాణకోటి అనే చోటు దగ్గర నిద్రపోయాడు. ఇక సమయమును వృధా చేయకుండా వచ్చిన అవకాశాన్ని వదలకుండా కౌరవులంతా కలిసి భీముడి
భీముడిని తీగలతో కట్టేసి ఎత్తుకొని అతి భయంకరమైన పాములు మొసళ్ళు ఉండే చోటైన గంగా మడుగులో పడవేశారు. ఆ దెబ్బతో ఆ నీరు సైతం ఎగిరి ఒడ్డును తాకాయి. నీటిలో పడ్డ భీముడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఒళ్ళును విరుచుకున్నాడు. దాంతో కట్టబడిన తీగలు అన్నీ తెగిపడ్డాయి. అలా భీముడు మడుగు యొక్క అడుగుకు చేరి అక్కడ నుండి పాతాళంలోని నాగలోకానికి వెళ్ళాడు. భీముడిని చూసిన అక్కడి పాములు వచ్చినవాడు తమ శత్రువు ఏమో అనుకొని భీముడిపై దాడి చేశాయి. భీముడిని కొరకసాగాయి. కాని ఆ పాములే తిరిగి గాయాన్ని చెందాయి తప్ప భీముడికి చీమ కొట్టినంత నొప్పి కూడా వేయలేదు. భీముడు ఆ సర్పాలను చేతితో పట్టి నేలకేసి కొట్టి చంపేశాడు. భీముడి దెబ్బకు అక్కడున్న చాలా సర్పాలు చనిపోయాయి. కొన్ని సర్పాలు అక్కడి నుండి పారిపోయి సర్పకుల రాజైన వాసుకి చెప్పాయి. ఆ వాసుకి తనతో తోడుగా ఆర్యకుడిని తీసుకువచ్చాడు. ఆ ఆర్యకుడేమో భీముడి తాతకే తాత అవుతాడు. వచ్చినవాడు నా మనవడు అంటూ ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఓ మనవడా, చెప్పు, నీకు ఏం వరం కావాలి అని అన్నాడు. చిన్ని బాలుడైన భీముడు వినయముతో, తాతగారు, నాకు మీ ఆశీర్వచనము చాలు. నాకన్నా పెద్దవారు మీరు. ఏదో పాములు నా మీదకు వస్తున్నాయని ఆత్మరక్షణ కోసం వాటిని చంపాను. అంతేగాని మీపై నాకే ద్వేషం లేదు. కావున దయచూపి నన్ను క్షమించండి అని అన్నాడు. చిన్నవాడైన భీముడి మర్యాద మాటలకు తాత ఆర్యకుడు గట్టిగా నవ్వి ఎంతో సంతోషించాడు. అలా వాసుకి ఆర్యకుడు కలిసి ఓ 8 కుండల సిద్ధరసాన్ని భీముడి చేత తాగించారు. భీముడు ఆ రసాన్ని అమాంతం ఒక్క దెబ్బతో తాగేశాడు. కాని ఆ రసము శక్తి వలన 8 రోజులు పాతాళములోనే నిద్రపోయాడు. అయినప్పటికీ ఆ రసము త్రాగటం వలన భీముడికి 10,000 ఏనుగుల బలం వచ్చింది. ఇంకో పక్కన పాండవులు, వారి తల్లి అంతా భీముడి కోసం ఎంతగానో వెతుకుతున్నారు. అదే రోజు యుయుత్సుడు అను ధృతరాష్ట్ర కుమారుడు, కౌరవులలో ఒకడైన వాడు, ధర్మము తెలిసిన వాడు కుంతి వద్దకు వచ్చి దుర్యోధనుడే భీముడిని నీటిలో పడవేశాడని విషయమంతా చెప్పాడు. దాంతో కుంతి పాండవులంతా బోరు బోరున ఏడవసాగారు. అప్పుడే ఆకాశవాణి, దిగులు పడకండి, భీముడు క్షేమంగానే ఉన్నాడు అని చెప్పింది. అదే సమయమున విదురుడు అక్కడకు వచ్చి, అమ్మా కుంతీదేవి, నాకు భీమసేనుడి జాతకం తెలుసు. భీముడికి 120 ఏళ్లు దాటేదాకా అసలు చావు రాదు అని చెప్పాడు. నిజానికి జరిగిన విషయం ఏది కుంతీదేవి విదురునికి చెప్పనేలేదు. కానీ దుర్యోధనుడి క్రూరత్వం ఏంటో విదురునికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే విదురుడు విషయాన్ని ముందుగానే పసిగట్టాడు. అప్పుడే భీముడు తల్లి వద్దకు తిరిగి వచ్చాడు. జరిగిన విషయమంతా చెప్పాడు. మొదట ఈ విషయానికి తల్లి కుంతీదేవి ఎంతగానో దుఃఖించింది. కానీ జరిగిన విషయమంతా తన కడుపులోనే దాచుకుంది. ఎందుకంటే విషయం ఎవరికి తెలిసినా విడిపోయేది తన కుటుంబమే. ఆనందముతో సాగుతున్న ఈ రాజ్యం ఒక్కసారిగా గొడవలు, కుట్రలతో అంటూ నిండిపోతుంది అనే పలు కారణాలతో కుంతీదేవి జరిగిన విషయాన్ని బయట ఎక్కడా చెప్పుకోలేదు. భీముడు తిరిగొచ్చాడని తెలుసుకున్న కౌరవులు ఒక్కసారిగా బెదిరిపోయారు. వచ్చినవాడు మరింత బలంగా మారాడని తెలుసుకున్నారు. ఓ రోజు సమయం చూసుకొని కౌరవులు భీముడి వద్దకు వచ్చి, ఓ భీమసేన, మేము 100 మంది కౌరవులము ఎంత ఆహారం తింటామో అంతే ఆహారం నీ ఒక్కడివే తినగలవా అని సవాలు విసిరారు. ఆహా, అది కూడా మీరు చెప్పాలా అంటూ భీముడు వారి పోటీకి సిద్ధమయ్యాడు. కౌరవులు భోజనం సిద్ధం చేశారు. లడ్డులు, పాయసం, ఎన్నో రుచికరమైన పదార్థాలు అన్నీ పెట్టారు. కాని అందులోనే అసలు చిక్కు ఉంది. కౌరవులు ఆ ఆహారములో కాలకూట అనే విషాన్ని కలిపారు. ఆ విషం కేవలం నోటికి అంటించుకున్నా అక్కడే చనిపోవచ్చు. అలా కౌరవులంతా మొదట భీముడికి వడ్డించి, మేము తర్వాత భోజనం చేస్తాము అంటూ పక్కకు తప్పించుకున్నారు. నోరు ఊరుతున్న ఆహారాన్ని చూసి భీముడు చెలరేగిపోయాడు. అప్పుడే యుయుత్సుడు అక్కడకు వచ్చి, సోదరా భీమసేన, ఈ తిండిలో విషం ఉన్నది. దీన్ని కేవలం నోటికి అంటించుకున్నా సరే చనిపోవచ్చునేమో. దుర్యోధనుడు నీపై కుట్ర పన్నాడు. ఇప్పుడే ఈ ఆహారాన్ని విడిచేయు అని అన్నాడు. దానికి భీమసేనుడు, అబ్బే, విషమే కదా, పోతే పోయాంలే, మంచి రుచికరమైన భోజనం తింటూ చనిపోవడం ఒక వరమే అని అన్నట్టుగా ఆ ఆహారమంతా తినేశాడు. దాంతో ఒక్క క్షణం భీముడికి మత్తెక్కేసింది. కాని మరుక్షణం మళ్లీ ఒళ్ళు విరిచి హాయిగా తిరుగుతున్నాడు. అప్పటికీ భీముడు చావకపోవటంతో కౌరవులు మళ్లీ నిరాశ చెందారు. మళ్లీ ఓ రోజు భీముడు నిద్రించిన సమయమున దుర్యోధనుడు తన రథసారథి చేత భీముడిపై పాములను విడిపించాడు. అలా ఆ వందలాది నల్లని భయంకరమైన పాములు భీముడిని కాటు వేయసాగాయి. ఏవో చీమలు కుడుతున్నాయా
అనే అనుమానంతో భీముడు పైకి లేచాడు. తీరా పాములు కనబడటంతో వాటన్నిటినీ నేలకేసి కొట్టి చంపేశాడు. అంతేగాక అక్కడే కనబడిన రథసారథిని ఒక్క దెబ్బ కొట్టి ముక్కు చెవు అను అవయవాలను నుజ్జు చేశాడు. భీముడి బలమైన దెబ్బకి ఆ రథసారథి రక్తం కక్కుకొని మరీ అక్కడే మరణించాడు. ఇది చూసిన దుర్యోధనుడు టక్కున అటునున్నటే పారిపోయాడు. ఇలా కౌరవులు చేస్తున్న కుట్రలు ఏవి భీష్ముడికి మాత్రం తెలిసేవి కావు. కేవలం వారు ఆటలాడుతున్నారేమో అని అనుకునేవాడు. అలా భీష్ముడు కృపాచార్యుడిని పాండవ కౌరవులకు విలువిద్య నేర్పమని చెబుతాడు. అలా కృపాచార్యుడు పాండవ కౌరవులకు గురువు అవుతాడు. ఇంతకీ ఎవరి కృపాచార్యుడు అనే విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. గౌతముడి కుమారుడైన శారద్వంతుడు బ్రాహ్మణుడైనా సరే ధనుర్వేదం నేర్చుకున్నాడు. ధనుర్వేదము నేర్చినా సరే ఆయన తృప్తి చెందలేదు. జీవితంపై విరక్తి పొంది కఠోర తపస్సు చేయసాగాడు. ఎక్కడ నా కుర్చీకి ఎసరు పెడతాడా అని ఇంద్రుడు భయపడి జలపద అనే అప్సరసను తన వద్దకు పంపాడు. ఆ అప్సర వచ్చి రాగానే శరద్వంతుడి ముందు నాట్యం చేయసాగింది. అప్పటి వరకు ఇంద్రియాలను అదుపు పెట్టుకున్న శరద్వంతుడు ఆ అప్సరసను చూసి చూడగానే మోహించాడు. దాంతో అతడి వీర్యము కాస్త గడ్డిపోచములో పడింది. ఆ వీర్యపు 2 చుక్కల నుండి ఓ కుమారుడు ఓ కుమార్తె జన్మించారు. అటుగా వేటకు వచ్చిన శంతన మహారాజు ఆ 2 పిల్లలను తీసుకువెళ్లి అల్లారు ముద్దుగా పెంచాడు. భగవంతుడి కృప వలన వారిద్దరు దొరికారని వారిద్దరికి కృపుడు కృపి అని పేరు పెట్టాడు. విషయం తెలుసుకున్న శరద్వంతుడు శంతనుడికి కృతజ్ఞత చెబుతూ తన కుమారుడైన కృపుడికి అనేక విద్యలను నేర్పాడు. ఆ కృపుడు భీష్మునితో కలిసి పెరిగాడు. అలా ఆ కృపుడినే పాండవ కౌరవులకు విద్య నేర్పమని భీష్ముడు చెప్పాడు. అలా ఆ కృపుడే కృపాచార్యుడయ్యాడు. తర్వాతి ఎపిసోడ్ లో మరో ముఖ్యమైన పాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. మీరు గనక ప్రీమియం విల్లా ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే ముంబై హైవే ఫేసింగ్ దగ్గర సదాశివపేట్ లో రేరా ఇంకా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనేది అవైలబుల్ లో ఉంది. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి 5 నిమిషాల్లో సంగారెడ్డిలో ఉండొచ్చు, 30 నిమిషాల్లో ఓఆర్ఆర్ దగ్గర ఉండొచ్చు, 15 నిమిషాల్లో వోక్సెన్ యూనివర్సిటీ, మరో 10 నిమిషాల్లో ఐఐటి అనగా కండి, అలాగే దగ్గరలోనే నిమ్స్ ప్రాజెక్ట్ కూడా. ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది డిటిసిపి అప్రూవ్డ్ అండ్ వెల్ డిజైన్డ్ లేఅవుట్ అని చెప్పొచ్చు. అనగా వాస్తు పరంగా కూడా కట్టడం జరిగింది. క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్, ఎలక్ట్రికల్ లైన్స్ విత్ స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ కనెక్షన్ ఈచ్ ప్లాట్, చిల్డ్రన్ పార్క్ విత్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, 24/7 సెక్యూరిటీ, ఇలా ఆల్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. సో దీనికోసం కాంటాక్ట్ అవ్వండి 9618570028. సో చూసారు కదా, మహాభారతం వాల్యూమ్ 1 మహాభారతం కి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ గానీ వాల్యూమ్ గానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఇవ్వబడిన ప్లేలిస్ట్ లింక్ ని క్లిక్ చేసి చూడండి, లేదా ఎండ్ కార్డ్స్ లో కూడా ప్లే చేస్తాను, చెక్ చేయండి. అయితే ఒక చిన్న విషయం, అదేంటంటే నేను చెప్పబోయే ఈ మహాభారతం ఒక అద్భుత నిజం, అంతేగాని సీరియళ్లు సినిమాలు అంటూ ఏ కల్పితం కూడా యాడ్ చేయలేదు. ఎందుకంటే సినిమాలు సీరియళ్లు అన్ని అబద్ధాలే. అవి ఒక పాత్రకు పక్షపాతంగా తీయబడినవి. అంతేగాని మేం చెబుతున్న ఈ మహాభారతంలో ఎటువంటి పక్షపాతం కూడా ఉండదు. ప్రతి పాత్ర యొక్క నెగటివ్ షేడ్స్ పాజిటివ్ షేడ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గానే చెప్పబడుతుంది. ఇది నేను ముందుగానే మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే రాబోయే నెక్స్ట్ వాల్యూమ్ లో పాండవులు కౌరవులు కర్ణుడు అంటూ ఎన్నెన్నో విశేషాలు తెలుసుకోబోతున్నాం. అందులో ఎన్నో వెన్నును వణికించే సంఘటనలను వివరించుకోబోతున్నాం. అయితే మహాభారతం విన్న ప్రతివారు భాగవతాన్ని కూడా వినవలసిందే. ఎందుకంటే భాగవతం అనేది మహాభారతంపై అవగాహన ఉన్న వాళ్లకే అర్థమవుతుంది. మీరు గనక శ్రీకృష్ణుని కథలు లీలలు విష్ణు చరిత్ర ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే భాగవతం వాల్యూమ్ 1 కూడా వినండి. అది కూడా ఎండ్ కార్డ్స్ అండ్ కామెంట్ సెక్షన్ లో అందిస్తాం, తప్పక చూడండి. సో మరెన్నో అద్భుతమైన వీడియోస్ తో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్. జై శ్రీకృష్ణ.